శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మోక్షము అందరూ పొందటం కుదురుతుందా? మోక్షము అని చెబుతున్నారు, అదే మానవ జీవిత అల్టిమేట్ గమ్యము అని చెబుతున్నారు. ఇది అందరికీ సాధ్యమేనా? వింటున్నప్పుడు అర్థమవుతున్నట్టుంది, కానీ ఈ స్థితిని పొందటం కుదురుతుందా? అందరికీ సాధ్యమేనా? సామాన్య జీవితం జీవించే అందరూ దీన్ని పొందగలరా? దీనికి అంటే ఈవిడ ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరి వారి అభిప్రాయాల ప్రకారం కుటుంబ జీవితాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని, కుటుంబ జీవితాలలో మనుషుల మధ్య ఉంటే ఇది కుదరదని, సాధువులు సన్యాసులకి ఇది సాధ్యమని, అందుకే వాళ్ళు అరణ్యాలలోకి, కొండ గుహల్లోకి, హిమాలయ ప్రాంతాల్లో అటువంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారని, ఏకాంతంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారని, భౌతిక జీవితంలో ఎటువంటి ధన సంపాదన, వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకున్నా దీన్ని సాధించటం కుదరదు అని, ఇలా భౌతిక జీవితంలో, కుటుంబ జీవితంలో ఉన్నవారు సాధించగలుగుతారా అనేటువంటి అనుమానాలను ఆవిడ వ్యక్తం చేశారు. నేను ప్రశ్న వరకు చదివాను, కానీ వారు చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలా కుటుంబ జీవితంలో, భౌతిక జీవితంలో ఈ మోక్షం అనేది కుదురుతుందా? వారి అనుమానాలు కొంతవరకు కరెక్టే. అంటే భౌతిక జీవితం అన్నప్పుడు అసలు ఆలోచనే పుట్టనటువంటి, అంటే మోక్షం అనేదో, లేకపోతే ఆత్మసాక్షాత్కారం అనేదో, లేదా జీవన్ముక్త స్థితి అనేదో, ఇలా ఒక ఆలోచనే పుట్టనటువంటి ఒక సామాన్య జీవితం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రపంచంలో ఇంచుమించుగా 199 మంది అలాగే జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే అందరూ వాళ్ళ జీవితాలలో దేవుడు ఉన్నాడు, మతం ఉంది, మార్గం ఉంది. ఇంకా కొంతమందికి అధికంగా గురువులు ఉన్నారు, గురువుల అనుసరణ ఉంది. కొంతమంది ఏమో ఏదో ఒక మతంలో ఏదో ఒక దేవుణ్ణి పెట్టుకొని మామూలుగా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చినవి చేసుకుంటూ, ఆ మత సంబంధిత ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటూ వాళ్ళు చేయగలిగినంత చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమంది ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఈ మత ప్రచారకులు, దైవ ప్రచారకుల్ని గురువులుగా తీసుకొని వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ బాటలో కూడా సాగుతూ ఉంటారు. అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవితం జీవిస్తున్నారు. 199 మంది అలాగే వెళ్తున్నారు. అందరి ఇంటిలో, అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారు 850 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నది అని అనుకుంటే, అందులో ఒక 5% 10% నాస్తికులు, అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు అని వాళ్ళని పక్కన పెడితే, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక దేవుడు, ఏదో ఒక మతం, ఏదో ఒక విధానంతోనే సాగుతున్నారు. కొంతమంది ఇంకా అడుగులు ముందుకేసి మత ప్రచారకులు, దైవ ప్రచారకులని గురువులుగా, మహాత్ములుగా తీసుకొని వెళుతున్నారు. అంటే ఇంచుమించు మానవ జాతి మొత్తం దైవత్వము అనేదాన్ని నమ్ముతూనే ఉంది, మెజారిటీగా. కాబట్టి ఇంచుమించు అన్నాను. అయితే ఇక్కడ ఈ మోక్షం అనేది అసలు ఏంటి అంటే, ఈ మోక్షాన్ని ఎక్కడో మనం ఆకాశంలో చంద్రుడిలాగా, ఆకాశంలో సూర్యుడిలాగా ఊరికనే ఏదో సూర్య వెలుగును అనుభవిస్తాం, కానీ సూర్యుని మనం అక్కడ పొందుతాం అన్నట్టుగా చూడకూడదు. అదంత బరువైన విషయం కాదు. దాని గురించి తెలియకపోవటం వలన దాన్ని బరువుగా ఫీల్ అవుతున్నాం. దాని గురించి ఒక అవగాహన లేకపోవటం వలన అది మనం పొందలేని స్థితి అని మనం అనుకుంటున్నాం. కానీ అది మన నిత్య జీవితంలో మనం రోజూ పొందుతున్న స్థితి. కానీ కంటిన్యూటీ లేదు, స్థితులు మారిపోతున్నాయి. మనకు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అనేక స్థితుల మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే మెలకువ మొత్తం. ఆ మెలకువ స్థితుల్లో కోపం రావచ్చు, బాధ రావచ్చు, ఈర్ష్య రావచ్చు, అసూయ రావచ్చు, కోరికలు పుట్టొచ్చు, ద్వేషం కలగచ్చు, లేదా దయ కలగచ్చు, జాలి కలగచ్చు, కరుణ కలగచ్చు, ప్రేమ కలగచ్చు, స్నేహం కలగచ్చు.
అంటే మంచిగా ప్రవర్తించవచ్చు, చెడుగా ప్రవర్తించవచ్చు. మనలో మంచి భావాలు పుట్టొచ్చు, చెడ్డ భావాలు పుట్టొచ్చు. ఎదుట వాళ్ళ వలన మనకి ఆనంద భావాలు కలగొచ్చు, దుఃఖ భావాలు కలగొచ్చు. కానీ ఇవి నిరంతరం మారిపోతూ ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే. ఎప్పుడు ఈ భావ మార్పే జీవితం, భావోద్వేగాలు మొత్తం మారిపోతూ ఉంటాయి. మెలకువ నుంచి అసలు నేను అని శరీర మెలకువతో స్టార్ట్ అయిన జీవితం భావోద్వేగాలతో సాగుతూ నిద్రలో భావోద్వేగాలు ఆగుతాయి. ఆ భావోద్వేగాలు ఎలా అయినా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, దయాజాలి కరుణ ప్రేమగా ఉండొచ్చు, ఈర్ష్యసు ద్వేషాలు ఉండొచ్చు, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు ఉండొచ్చు. ఏదైనా మంచి చెడు అంతే. మళ్ళీ ఈ మంచి చెడులో మన వైపు నుంచి బయటకు వెళ్ళే మంచి చెడు ఉంది, బయట నుంచి మన వైపు వచ్చే మంచి చెడు ఉంది. బయట నుంచి మన వైపు వచ్చే మంచి చెడు, మంచి మనకి సుఖం అవుతుంది, చెడు మనకి దుఃఖం అవుతుంది. ఇది నిత్యం ఒక రోజులో అనేక సార్లు జరిగిపోతూ ఉంటుంది, ఒకసారి కూడా కాదు. నిత్య భావ మార్పులతో జీవితం సాగుతూ ఉంటుంది. మెలకువ అంతా భావమే. మెలకువ అంటేనే భావం. నిద్ర అభావ స్థితి, భావము లేని స్థితి. మనం ఉన్నట్టు కూడా మనకు తెలియదు, సృష్టి ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఈ భావాలలో మీరు ఒకటి గమనించండి, ఈ భావాలలో మీరు శాంతిగా ఉన్నప్పుడు, అంటే ప్రస్తుతం సుఖం లేదు, దుఃఖం లేదు, హాయిగా ఉంది. అంటే బాగా ఆకలేస్తుంది, ఆకలి మొదలైంది, ఆహారం తిన్నాను, వెంటనే ఆహారం దొరికింది, తిన్నాను, ఆకలి తీరిపోయింది. ఆకలి తీరిపోయినాక ఒక సంతృప్త భావన కలిగింది, తృప్తిగా సంతృప్తిగా హాయిగా ఉంది. అదే మోక్షం అంటే. అది మోక్షమే ఆ స్థితి. కానీ అది ఆకలి తీరటం వలన వచ్చింది. మళ్ళీ ఇంకొక స్టెప్కి వెళ్ళేటప్పటికి అది మారిపోద్ది. ఎవరో వస్తారు, మళ్ళీ ఇంకో కోరిక ఏదో పుట్టుద్ది, ఇంకో ఆలోచన ఏదో పుట్టుద్ది, ఇంకో భావోద్వేగం ఏదో కలుగుతుంది. ఈ సంతృప్త స్థితి, తృప్తి స్థితి ఆ కాసేపే ఉంది. మళ్ళీ భావం మారిపోయింది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇలా ఎక్కడెక్కడ మనం శాంతిని పొందుతున్నామో, తినాలనిపించింది తింటే శాంతి, కట్టుకోవాలనిపించింది కట్టుకుంటే శాంతి. కానీ ఆ క్రియ జరిగినాక ఆ తృప్తి కలుగుద్ది, సంతృప్తి. సినిమా చూడాలనుకున్నాం, సినిమాకి వెళ్ళాం, చూసేసాం, దాని గురించిన ఆలోచన ఎగిరిపోయింది, చూసేసాం, ఒక తృప్తి, ఒక హాయి మిగిలిపోయింది, ఒక ఆనందం మిగిలిపోయింది. చూస్తున్నప్పుడు కలిగిన ఆనందం కాదు, అయిపోయినాక కలిగిన ఆనందం. ఎందుకంటే అది అయిపోయింది, చూడటం అనే ప్రక్రియ అయిపోయింది, అప్పుడు ఆనందించడం అయిపోయింది. కానీ కోరిక ఆగిపోయింది. ఇక్కడ మనసులో కొంతసేపు కోరిక ఆగిపోయింది, సినిమా చూడాలన్న కోరిక, ఎందుకని చూడటం అయిపోయింది. అలా అయిపోయి కోరిక ఆగిపోయినాక ఒక సంతృప్తి స్థితిలో ఇంటికి తిరిగి వస్తున్నాం. ఆ స్థితి అంతా సంతృప్తిగా ఉంది, ఏ ఆలోచన లేదు. కాసేపు మళ్ళీ ఇంకొకటి కదిలే వరకు, ఇంకోటి మెదిలే వరకు, అదంతా మోక్షమే. అప్పుడు మీరు ఆ స్థితిలో మీరు ఎవరితో మాట్లాడుతున్నా, పనులు చేసుకుంటున్నా, మీరు ఎలా జీవిస్తున్నా ఆ స్థితిలో కూడా జీవిస్తాంగా. ఇప్పుడు సినిమా హాల్ నుంచి ఇంటికి మీరు ఏ వాహనంలోనే వస్తారు, వాహనం మీరే డ్రైవ్ చేయొచ్చు, లేదా కూర్చొని రావచ్చు, ఎవరితో కబుర్లు చెబుతూ రావచ్చు. లోపల ఎప్పుడైతే శాంతిని పొందిందో, అలజడి లేదో, అప్పుడు అది మోక్షస్థితి. అలా ప్రతిరోజు మనం మోక్షాన్ని కూడా అనుభవిస్తున్నాం. కానీ ఆ మోక్ష స్థితిని ఖాళీ అనుకుంటున్నాం, శూన్యం అనుకుంటున్నాం, ఏమీ లేదనుకుంటున్నాం, దాన్ని ఇంకో విషయంతో నింపుతున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మోక్ష స్థితి అనేది అద్భుతం కాదు. ఎప్పుడు మన జీవితంలో మెలకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అనేక భావోద్వేగాలతో జీవితం రోజు గడుస్తుంది. ఆ భావోద్వేగాలలో శాంతి కలిగింది, ప్రశాంతంగా ఉంది, అమ్మయ్య హాయిగా అనిపించింది. అది కావలసింది లభించినప్పుడు కావచ్చు, లభించినాక అయిపోయింది, తృప్తి కలిగింది. ఆ తృప్తి కలిగిన కాసేపు అది మోక్షమే. లేదా దుఃఖ విముక్తి కావచ్చు. ఇప్పుడు విపరీతమైన తలనొప్పిగా ఉంది అంటే ఇప్పుడు నొప్పి అనే దాంతో భావన నడుస్తుంది.
దానికి ట్యాబ్లెట్ వేసాం. ట్యాబ్లెట్ వేసుకున్న పావు గంటకి అరగంటకి స్లోగా నొప్పి తగ్గటం తెలుస్తుంది. నొప్పి తగ్గిపోయింది. అమ్మయ్య నొప్పి తగ్గింది, ఏం లేదు, ఇంకా దాని ఆలోచన లేదు, వదిలేపోయింది, హాయిగా ఉన్నాను అని ఒక సంతృప్త భావన కలిగింది. అప్పుడు మీరు ఏమైనా చేయండి, ఏదైనా చేసుకుంటూ ఉండండి, ఇంకొక ఉద్వేగం లేదు అక్కడ. సుఖమని కానీ దుఃఖమని కానీ ఒక ఉద్వేగం లేదు, కోరికని కానీ కావాలని కానీ ఒక ఉద్వేగం లేదు, కాసేపు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈ తలనొప్పి తగ్గిపోవడమే కాసేపు ప్రశాంతంగా ఉంది. అది మోక్ష స్థితి. అందుకని అటువంటి శాంత తృప్త, ఏ కోరిక ఏ దుఃఖము లేని, ఏ భావోద్వేగము, ఉద్వేగం అంటే ఏంటి, నీరు నిశ్చలంగా ఉంది, కదలటం లేదు, ప్రశాంతంగా ఉంది నీరు, అది నిశ్చల స్థితి. అందులో ఒక సముద్రంలో కెరటం ఎగిసిపడినట్టు ఎగిసిపడింది పైకి, అది ఉద్వేగము. అది సుఖ ఉద్వేగమా దుఃఖ ఉద్వేగమా, కోరికలకు సంబంధించిన ఉద్వేగమా బాధలకు సంబంధించిన ఉద్వేగమా, మొత్తానికి ఒకటి ఎగిసిపడింది. కోరిక అయితే తీర్చుకోవాలని ప్రయాణం మొదలవుద్ది, దుఃఖం అయితే ఎలా పోగొట్టుకోవాలి ఈ బాధని అనేటువంటి ప్రయాణం మొదలవుద్ది, ఆలోచన మొదలవుద్ది, ప్రయత్నం జరుగుద్ది. అక్కడ ప్రయత్నమే, సుఖమైనా కోరికైనా తీర్చుకోవాలన్న ప్రయత్నం, దుఃఖం అయితే పోగొట్టుకోవాలన్న ప్రయత్నం. ఈ రెండు భావోద్వేగాలు ఎగిసిపడుతున్నాయి. ఎక్కడి నుంచి ఎగిసిపడుతున్నాయి, అసలు ఎలా ఎగిసిపడుతున్నాయి, ఆ మూలతత్వాన్ని కనుక్కోమన్నారు. రమణ భగవానుడు లాంటి మహాత్ములు చెప్పింది అది, నీ మూలానికి వెళ్ళిపో అని. అసలు ఎగిసిపడటం అనేది నా లోపల జరుగుతుంది కదా, ఊరికనే అలా జస్ట్ ఊహించుకోండి. ఆలోచనలు పుట్టడం నా లోపల జరుగుతుంది. ఓకే, ఎక్కడో ఒక చోట నుంచి పుడుతున్నాయి, ఎక్కడైనా కానివ్వండి. ఆ ఆలోచనలు కాక ఆలోచనల మూలంలోకి వెళ్ళిపోయి కూర్చుంటే, అంటే ఆలోచనలు పుడుతున్నాయని తెలుస్తున్నటువంటి దాన్ని పట్టించుకోకుండా దాని మూలానికంటే ఆలోచనలు తెలియని స్థితికి వెళ్ళిపోతాయి. అంటే అర్థం చేసుకోవడానికి ఇది మాట్లాడాం కానీ మూలానికి ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలీదు. అందుకని మూలానికి వెళ్ళటం అంటే అర్థం ఏంటి అంటే, ఆలోచనలను పట్టించుకోకుండా వచ్చిన ఆలోచనలో భావం, ఆలోచనలో అర్థం చేసుకోకుండా, ఆలోచనని పట్టించుకోకుండా అది ఎక్కడ ఉద్భవించిందో భావనలో దాని మూలంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాను. భావనలో అంటే ఆలోచన పుట్టక ముందు స్థితికి దాని మూలానికి వెళ్ళిపోయాను. కేవలం భావన ఇది, ఆ మూలంలో కూర్చున్నాను. ఇప్పుడు అక్కడ మూలంలో భావాలు లేదు, అభావ స్థితి ఉంది. అంటే సముద్రం నిశ్చలంగా ఉంది, కెరటాలు ఎగిసిపెట్టలేదు. కెరటాలు ఎగిసిపెట్టినప్పుడు అది ఆలోచనగా ఉంది, భావంగా ఉంది. ఆ మూల స్థితికి వెళ్ళటానికి ఉదాహరణగా చెప్పారు, నీ మూలానికి వెళ్ళిపోని. అక్కడ మూలం మనకేం దర్శనం అవ్వదు, కానీ ఆలోచన మనకి దర్శనం. ఎందుకంటే తెలుస్తుంది, నిదర్శనం. అది మనలో పుట్టింది తెలుస్తుంది, దాని అర్థం తెలుస్తుంది, దాని భావం తెలుస్తుంది. తత్ప్రకారం నేను అది కోరిక అయితే ప్రయత్నించాలని తెలుస్తుంది, అది అవసరమైతే ప్రయత్నించాలని తెలుస్తుంది. ఆ ప్రయత్నానికి శరీరాన్ని కదుపుకుంటూ వెళ్ళిపోతుంది మనసు. ఇంటెలిజెన్స్ అంతా ఆ వైపు పనిచేస్తుంది దాన్ని పొందటానికి. అదే దుఃఖం బాధ అయితే పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా గ్రహిస్తున్నటువంటి ఆలోచనలను పట్టుకొని మెలకువంతా భావ మార్పులతో నిరంతరం రాత్రి పడుకునే వరకు అలాగే గడుపుతున్నాం. అవన్నీ సముద్ర కెరటాలు ఎగిసిపట్టడం. భావోద్వేగాలన్నీ అంత ఒక కెరటం రయ్యని బైకులు ఎగిసిపడింది, అలా ముందుకు సాగింది, మళ్ళీ రయ్యని అలాగే వెనక్కి వచ్చేసింది, సముద్రంలో కలిసిపోయింది. సముద్రంలో కలిసిపోయినప్పుడు అంటే మూలంలో కలిసిపోయినప్పుడు అది నిశ్చలమైపోయింది. ఎగిసి పడక ముందు అది నిశ్చలంగానే ఉంది, సముద్రంగానే ఉంది. ఎగిసిపడినప్పుడు అది అలా తరంగమైంది. అలాగే మనలో ఆలోచన పుట్టక ముందు ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, నిశ్చలంగా ఉంది. అది మోక్షస్థితి. ఇక్కడ ఏం చెబుతారు అంటే, దాన్ని నువ్వు ఆలోచన పుట్టక ముందు అని నువ్వే భావించుకోవాలి. అక్కడ నీకు పుట్టక ముందు స్థితి కుదరదు. ఎందుకంటే ఆలోచనలు పుట్టకపోతే అసలు నేను చెప్పలేనుగా, మీరు వినలేరుగా. అసలు నేను ధ్యానం చేస్తున్నాను, కూర్చున్నాను, నన్ను నేను గమనించుకుంటున్నాను, నన్ను నేను చూసుకుంటున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను అనేది కూడా ఆలోచనేగా.
అందుకని ఇదంతా భావనాత్మకత. మనం ఒక స్థితిని అనుభవించడానికి లేదా ఆ స్థితిని మనలో చూసుకోవటానికి, ఆ స్థితిని మనలో పెంచుకోవటానికి భావనాత్మకత మాత్రమే పదజాలం అంతా. కాబట్టి ఈ ఆలోచనలు రాకముందు మూలం అంటే అక్కడ మీరు సముద్రాన్ని ఊహించుకోండి ఆధారతగా. మన లోపల ఉన్నది శక్తి సముద్రం, విశ్వశక్తి సముద్రం, ఆత్మశక్తి సముద్రం. దాన్ని మనలో ఉన్నప్పుడు ప్రాణశక్తి అన్నారు. దాన్ని దేవుడు దేవత దైవ విధానాలకు వచ్చినప్పుడు దైవశక్తి అన్నారు. ఉన్నది ఒకటే శక్తి, దాన్ని ఎన్ని రకాలుగానే పిలుచుకోవచ్చు, పేర్లు పెట్టారంతే. ఇప్పుడు సముద్రాన్ని ఉదాహరణగా భావించుకొని కెరటము ఎగిసి పడక ముందు సముద్రం నిశ్చలంగానే ఉంది. అలాగే మన ఆలోచన రాకముందు, ఒక భావం ఉత్పన్నం కాకముందు మూలంలో అది నిశ్చలంగానే ఉంది. అందులోంచి ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి అని మీరే భావించుకోవాలి. అక్కడ మీకు మూల దర్శనం అవ్వదు. ఆలోచనలు మీకు తెలుస్తాయి కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలియదు. కానీ ఆధారతలో తెలుస్తుందిగా. పుట్టుట, ఆలోచనలు పుట్టుట అనేది తెలుస్తుంది. అది కూడా ఒకదానికి ఒకటి వస్తున్నాయి, గుంపుగా ఒకేసారి వచ్చి పడిపోవట్లా. అంటే ఖచ్చితంగా ఆలోచన పుట్టాలి అంటే దానికి మూలం ఉండాలి. ఆ మూలం శక్తి కనుక దర్శనం అవట్లేదు. కానీ ఆలోచన దర్శనం అయిందా? ఆలోచన అనుభవం అయిందా? లేదు, అది కూడా అవట్లేదు. ఎందుకంటే శక్తి నిర్గుణము, నిరాకారము, అందులో పదార్థతత్వం లేదు, అది ఆకాశతత్వంతో ఉంది. అందుకని ఆలోచన కూడా అర్థపరంగా తెలుస్తుంది తప్ప, భావపరంగా తెలుస్తుంది తప్ప ఆలోచన ఎలా ఉందో తెలియట్లేదు. ఎందుకని ఆలోచన శక్తి రూపంలోంచి ఎగిసిపడింది. అందుకని ఆలోచనల మూలం, భావముల మూలం శక్తి. అది అనుభవంగా తెలియటం కష్టం, కానీ భావంగా జ్ఞానంతో దాన్ని తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకోవచ్చు. ఆలోచనలు ఎగిసిపడుతున్నాయి, ఆ మూలంలోకి వెళ్ళి కూర్చున్నాను అన్నప్పుడు భావములు, ఎగిసిపడే భావములు, ఆలోచనలు దాటి కిందకు వచ్చాను. ఇప్పుడు మీరు ఒక చెట్టును చూస్తే, చెట్టు పై భాగంలో చూస్తే అనేకమైనటువంటి ఆకులు, కొమ్మలు, రెమ్మలు, చెట్టు రకరకాలుగా విస్తరించి కనపడుతుంది. అది చెట్టును చూస్తున్న స్థితి, అది ఆలోచనల స్థితి, అది భావముల స్థితి. విస్తృతంగా కనపడుతుంది చెట్టు, వ్యాపించిపోయి. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కిందకు వచ్చేస్తే ఏకకాండము కనపడుతుంది. అక్కడేం వ్యాపించలేదు, ఒకటే ఉంది. అక్కడ అనేకం లేవు, అసలు కాండమంతా ఏకత్వమే. అలా అనేక ఆలోచనల మూలంలోకి వెళ్ళిపోతే అది ఏకముగా ఉన్నది. ఈ ఉదాహరణలు చెప్పుకుంటున్నాం ఎందుకని? భావం కోసం, అక్కడ భావస్థిరత కోసం. మూలములో శక్తి ఏకముగా ఉన్నది. ఆ మూల స్థితిలో కూర్చోవన్నారు. అంటే ఏంటి? నిశ్చల స్థితిలో కూర్చో, నిర్మల స్థితిలో కూర్చో, ప్రశాంత స్థితిలో కూర్చోండి ఏంటి, అందులో పెద్ద విశేషం ఏముంది? అది అర్థమైతే ఆలోచనలు చేయకుండా కూర్చోవటం, ఒకవేళ ఆలోచనలు వస్తున్నా పట్టించుకోకుండా కూర్చోవటం కాదు. భావములు ఉత్పన్నమవుతున్న భావానికి లోను కాకుండా కూర్చోవటం. కోపం వచ్చింది, కోపానికి లోను కాపాక, నాకు కోపం వస్తుందని గుర్తించు, కోపాన్ని తెలుసుకో, కోపాన్ని వ్యక్తపరచుకో. అసలు ఈ కోపాన్ని నేను అంటుకోను అని నీకు నువ్వు సాధన చేయి. కొన్ని రోజులకు అంటుకోకుండా ఉండటం వస్తుంది. ఇలా చెప్పుకోవడమే తప్ప ఇంకో దారి లేదు మనిషికి. దీనికి రెమెడీస్, కొత్త కొత్త చిట్కాలు ఏమి లేవు. కాకపోతే ఎవరన్నా మీరు పెద్దవాళ్ళనో లేకపోతే సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, డాక్టర్ల దగ్గరికి వెళ్తేనో, లేదా ఎవరన్నా పెద్దవాళ్ళు సాధనలు చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తేనో దీనికి బదులుగా ఇంకోటి చేయమని చెబుతారు. ఇది మర్చిపోవటానికి, దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఉండటానికి ఇంకో పని చేయమని చెబుతారండి. ఆ పని ఏదైనా అయి ఉండొచ్చు. అవి జపతపాదులు, నామ సంకీర్తనలు, రకరకాలు ఏదైనా అయి ఉండొచ్చు. కాదు, అసలు నువ్వు స్ట్రైట్గా నీకు ఎందుకు చెప్పుకోలేవు? నాకు కోపం వచ్చింది, ఇది సహజ గుణం, నాకు ఫస్ట్ నుంచి విషయాలు తెలియదు కనుక ఇలా స్పందించడం అలవాటు అయిపోయింది. కాబట్టి ఇలా స్పందించడం అలవాటు అయిపోయిన దానికి ఇప్పుడు నేను ఈ స్పందనల్ని అవసరమైన మేరకే స్పందిస్తాను, మిగిలినవి నేను ముట్టుకోను, వాడుకోను, అటుకు అంటుకుపోను, అటుకు కలిసిపోను. అంటే నాలో కోపాన్ని నేను అంటుకుపోను, నాలో ద్వేషానికి నేను అంటుకుపోను. నాకు తెలుస్తుంది ద్వేషం వస్తుందని, రాని దాన్ని నేను బయటకు ప్రకటించను, ఆ ద్వేషపూరితమైన మాటలు మాట్లాడను, ఆ ద్వేషపూరితమైన చర్యలు చెయ్యను,
ఆ ద్వేషం ఎవరి మీద వస్తుందో వాళ్ళ మీద అసలు ఆ ద్వేషాన్ని పెంచుకోకూడదని నాకే చెప్పుకుంటాను. నేను ఆ ద్వేషాన్ని అంటుకోను, ఆ కోపాన్ని అంటుకోను. తలంపులన్నీ వస్తాయి, చెడు తలంపులు అన్నీ వస్తున్నాయి, నేను వాటిని పట్టించుకోను, అంటుకోను, వాటిని దూరం జరుపుతాను. అలా దూరం జరపాలని నాకు ఇంతకు ముందు తెలియదు. వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను. అందరూ నా చుట్టూ అలాగే ఉన్నారు, నేను అలాగే పెరిగాను. నాకెవరు ఇలా దీన్ని ఆపుకోవాలి, దీన్నే ఆధ్యాత్మికత అంటారు. నీకు నువ్వే ప్రయత్నించుకొని నీ అంతరంగంలోకి వెళ్ళి నువ్వు వాటిని గమనించుకొని నువ్వు వాటిని ఆపగలవో, జరపకుండా ఉంచగలవో, కోపాన్ని పక్కన పెట్టగలవో, ద్వేషాన్ని పక్కన పెట్టగలవో, చెడు గుణాలు పక్కన పెట్టగలవో, ఆచరించకుండా ఉండగలవో, ఆచరించకుండా ఉండటమే కాదు అసలు ఆ భావాన్ని అంటుకోకుండా ఉండగలవో, చెడు భావాలను అంటుకోకుండా ఉండటం నువ్వు సాధన చేయొచ్చు, నీకు వీలవుతుంది. దాని పేరే ఆధ్యాత్మికత అని నాకెవరు చిన్నప్పటి నుంచి నేర్పలేదంటే. ఇప్పుడు నేర్చుకోవటం వల్ల ఏమైందంటే స్టార్టింగ్లో కష్టంగా ఉందంటే. ఇప్పుడు పరస్త్రీనో పరపురుషుడినో చూసినప్పుడు బాగున్నారని ఒక ఆనంద భావన కలుగుతుంది. కొంతమందికి ఇంకా కొంచెం ముందుకెళ్ళి వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని అసలు ఆ క్రియల్లో మనం ఉన్నాం కనుక, మనకు భార్య భర్త పిల్లలు ఉన్నారు కనుక, మనకు ఆ క్రియలు తెలుసు కనుక, స్త్రీ పురుష ఆకర్షణ ఉంది కనుక, టీనేజ్ వచ్చిన కాడి నుంచి అటువంటి భావాలు పుడుతూ ఉంటాయి. పుట్టిన అన్ని భావాలు చేస్తున్నాం మనం. ఎన్నో భావాలు పుడతాయి మనిషికి, చేయట్లేదుగా అసలు. చాలాసార్లు మనకు మనమే తప్పు అనుకుని ఆగిపోతూ ఉంటాం. అంటే ఆ భావాన్ని అంటుకోకుండా ఉంటున్నాం. అలాంటివి చాలా ఉంటాయి మన దగ్గర. ఎవరో డబ్బు ఏదో పని బాగా సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, మన గృహప్రవేశానికి పిలిచారు. నాకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే ఎంత బాగుండు అని అనిపించవచ్చు. బాగా కట్టుకున్నారు, బ్రహ్మాండంగా కట్టుకున్నారు అని అనిపించవచ్చు. నాకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనిపించవచ్చు. కానీ కాసేపు అనుకోని వదిలేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని అంటుకుపోయి ఇప్పుడు వాళ్ళ మీద ఈర్ష్యలు పెంచుకొని, అసూయలు పెంచుకొని, ద్వేషాలు పెంచుకొని, వాళ్ళు నాశనం అయిపోవాలనుకొని దాన్ని ప్రచారాలు చేస్తూ ఎక్కడెక్కడో అడ్డదిడ్డంగా సంపాదించి ఇల్లు కట్టుకున్నారు అనుకొని. అంటే ఇవన్నీ చర్యలు ఈర్ష్యాపూరితమైన, ద్వేషపూరితమైన మనసు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపం గృహప్రవేశానికి పిలిచారు, వెళ్ళారు, వాళ్ళు పెట్టిన భోజనం కూడా తినొచ్చారు. వీళ్ళు మళ్ళీ అలా డాంబికాలు చూపించుకోవడానికి ఇన్ని రకాలేసి భోజనాల్లో పెట్టారని వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. ఇదంతా మనం కావాలని తయారు చేసుకుంటున్న చెడుని మనం వండుకుంటున్నాం, మనలో పెంచుకుంటున్నాం, చెడు ఉత్పత్తి చేసుకుంటున్నాం. కానీ అలా చెడు ఉత్పత్తి చేసుకోకుండా కొంతమంది చక్కగా వెళ్ళి చూసి వచ్చేస్తారు. పిలిచారు మన ఆనందంగా ఉంది, పోన్లే వాళ్ళన్నా బాగున్నారు, శుభ్రంగా కట్టుకున్నారు, మంచిది బాబు, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉండండి అనేవాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? వాళ్ళకి ఏ భావం లేదు. అది మోక్షము. మోక్షం అంటే ఏమి లేదు, వాళ్ళు కట్టుకున్నారు, మనం పిలిచారు, చూసాం, మీరు బాగున్నారు, చల్లగా ఉండండి, చక్కగా ఉండండి, హాయిగా ఉండండి అని మనసులో అనుకున్నాం, వాళ్ళని అభినందించి వచ్చేసాం. ఒక పెళ్లికి వెళ్ళాం, అలా మనసులో అనుకున్నాం, అభినందించి వచ్చేసాం. ఏదో ఫంక్షన్కి పిలిచారు, వెళ్ళాం, అలా అభినందించి వచ్చేసాం. ఇవన్నీ మోక్షాలే. ఎందుకని అదేది మన కదపలేదు, ఆనందంలో భాగం పంచుకొని వచ్చేసాం అంతే. అక్కడ మనకి ఏ ఉద్వేగాలు కలగలేదు. ఆ ఉద్వేగాలు కలగలేదు అంటే ఏంటి? మళ్ళీ ఏ ఉద్వేగాలు కలగలేదంటే వాళ్ళు బాగున్నారన్న ఆనంద భావన మంచిదే, అదే మోక్షం. ఎక్కడెక్కడ ఆనంద భావన కలుగుతుందో అదంతా మోక్షం. ఎక్కడెక్కడ సుఖభావనకి ఆశిస్తున్నామో అది మోక్షాన్ని చెదరగొడుతుంది. ఎక్కడెక్కడ దుఃఖ భావనకు లోనవుతున్నామో, బాధ భావనకు లోనవుతామో అది మోక్షాన్ని చెడగొడుతుంది. ఎక్కడెక్కడ ఆనంద భావన కలుగుతుందో, పోన్లే బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, ఇల్లు కట్టు బాగున్నారు, పోన్లే హాయిగా ఉంటారు, మంచోళ్ళే పాపం కష్టపడి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకున్నారు, అది మోక్ష భావనే. మోక్ష భావన అంటే ఏమీ కలగకుండా ఉండడం కాదు, అది కూడా మోక్షమే. అయితే అక్కడ ఏ ఉద్వేగం లేదు, నిశ్చలంగా ఉంది. వెళ్ళాము, చూసాము, వాళ్ళు చెప్పినవన్నీ విన్నాము, వాళ్ళతో మనం మాట్లాడాము, వాళ్ళ ఆనందాన్ని మనం పంచుకున్నాము, వాళ్ళ ఆనందాన్ని ఇంకొంచెం పెంచాము, హాయిగా ఉండండి అన్నాము, వాళ్ళు పెట్టినవి తిన్నాము, వచ్చాము. అక్కడ ఎంతసేపు ఉన్నారో అంతసేపు మీరు మోక్ష భావంలోనే ఉన్నారు. మీలో ఉద్వేగం ఎగిసి పడకుండా ఆనందం, సంతోషం, వాళ్ళు బాగున్నారులే అని మీకు అనిపిస్తుంది.
అలా ఇలాంటి ఇల్లు మనం కూడా ఒకటి కట్టుకోవాలని మన భార్య మనకు చెప్పొచ్చు, మన భర్త మనతో అనొచ్చు, మన పిల్లలు మనతో అనొచ్చు. అలాగే లేని మనం అనుకోవచ్చు. అది కూడా మోక్ష భావనలో భాగమే. అందులో మనం ఇప్పుడేం ద్వేషం పుట్టలేదు, దాని నుంచి మనకేమీ సుఖోత్పత్తి జరగలేదు, దుఃఖోత్పత్తి జరగలేదు. జీవితం జీవించాలి కనుక జీవించే జీవితంలో కావలసిన వసతులు, వనరులు, వాటి కొరకు ప్రయత్నించటం, సహజ ప్రయత్నం ఏది కూడా మోక్షానికి భంగం కలిగించదు. ఇది నేను చెప్పే మాట కాదు. పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అందరూ ఇలాగే జీవించారు. తమ దేహ అవసరాలకు అవసరమైనటువంటి చిన్న చిన్న గృహాలు నిర్మించుకున్నారు ఉండటానికి. పర్ణశాలలు, కుటీరాలు అంటారు. మీరు పాత పుస్తకాలు చదివితే మీకు వాటిల్లో ఋషులు, యోగుల గురించి చరిత్రలు ఇస్తుంటుంది. ఋషి వాటికలని, ఇప్పుడు మనం కాలనీలని ఎలా అంటామో అలా ఋషి వాటికలని వేరుగా నిర్మించుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? శరీర అవసరమునకు కావలసిన అన్ని తీసుకున్నారు. ఆహారం తీసుకున్నారు, స్త్రీ పురుష సంయోగం ఉంది, భార్యాభర్తలు ఉన్నారు, పిల్లల్ని కన్నారు. అయితే వాటన్నింటికి టైమింగ్స్ ఉన్నాయి. భార్యాభర్తలు రాత్రిపూటే కలవాలని ఒక విధి నియమం పెట్టుకున్నారు. వాళ్లే పెట్టుకున్నారు నియమాలు. ఎందుకనంటే నియమాల వలన ఒక క్రమశిక్షణగా శరీరాన్ని నడిపి మనసును నడిపే ప్రయత్నం చేశారు. నియమం అందుకు. నియమం ఎందుకంటే మనసు నిరంతరం పరుగులు తీసి తెగిసి పెడుతూ శరీరాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒక నియమము, క్రమశిక్షణ అలవాటు చేశారు, అంతే, ఏం లేదు. అలా చక్కగా ఆహారానికి సంబంధించి ఎంత అవసరమో మితిమీరిన కోరికలకు పోకుండా ఆహారం తీసుకున్నారు. మలమూత్ర విసర్జనలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చక్కగా ఉదయాన్నే లేవటం, పనులన్నీ చేసుకోవటం, తర్వాత మనసును నిశ్చలపరిచేటువంటి అనేక ప్రక్రియలు చేశారు. అది దైవనామా, జపమా, ధ్యానమా, తపస్సు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసు కదా అది. అందరికీ అన్ని కుదరవచ్చు, కుదరకపోవచ్చు. మనసు అంగీకరించవచ్చు, అవి చేయడానికి అంగీకరించకపోవచ్చు. అందుకని విడిగా వేరే యాక్టివిటీని పెట్టుకున్నారు. అక్కడ సుఖం లేదు, దుఃఖం లేదు. ఇప్పుడు దేవుడు అన్నాం, దైవనామం చేస్తున్నాం అనుకోండి, అది మోక్షస్థితే. ఎందుకని నువ్వు సుఖపడుతుంది లేదు, దుఃఖపడుతుంది లేదు, సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, తృప్తిగా ఉన్నావు. కానీ క్రియ జరుగుతుంది. నీకు నచ్చిన నీ దేవుణ్ణి నువ్వు స్మరించుకుంటున్నావు, ప్రార్థించుకుంటున్నావు, ఏదో ఒకటి చేసుకుంటున్నావు. అక్కడ క్రియ కనపడుతుంది, నువ్వు సజీవంగా ఉన్నావు, ఏదో చేసుకుంటున్నావు. కానీ ఎగిసిపడుతున్న దుఃఖం లేదు, ఎగిసిపడుతున్న సుఖం లేదు. కానీ చక్కగా సంతోషంగా, శాంతిగా, హాయిగా, ఆనందంగా ఉంది. శాంతితో కూడిన సంతోషము, శాంతితో కూడిన ఆనందం ఉంది. అందుకని దైవనామాలకు సంబంధించి, దేవుళ్ళకి, దేవతలకు సంబంధించినటువంటి అన్ని మతాలు, అన్ని మార్గాలు, అన్ని విధానాలు నీకు తాత్కాలిక శాంతిని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. తాత్కాలిక మనశ్శాంతిని క్రియేట్ చేస్తూనే ఉంటాయి. అదే మోక్షం. కానీ అది తాత్కాలికం అవుతుంది, దాన్ని శాశ్వతం చేసుకోవాలి. అది మోక్షమే. ముందందుకే మీరు మోక్షాన్ని అసలు గుర్తించండి. నిత్య జీవితంలో మోక్షం ఉంది. నిత్య జీవితంలో మోక్షం ఉంది. ఇప్పుడు ఉదయం లేవగానే కొంచెం కాఫీ తాగాలని ఉంటుంది. కాఫీ తాగే వరకు ఆ ఆరాటంగా ఉంటుంది. కాఫీ తాగే వరకు ఆరాటంగా ఉంటుంది. కాఫీ తాగేసినాక లేదా తాగుతూ ఉండగానే ఆరాటం ఆగిపోదు. కాఫీని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాం. కాఫీ తాగేసాం, క్రేజ్ జరిగిపోయింది. ఇప్పుడు ఆరాటం ఆగిపోయింది. అక్కడ సుఖము లేదు, దుఃఖం లేదు. అది మోక్షమే. కానీ మళ్ళీ మారిపోద్ది. అది ఇంకో దానికి మళ్ళీ ఆ స్థితి మారిపోద్ది, ఇంకో స్థితికి వెళ్తుంది. కానీ ఇది మోక్షమే. ఇది మోక్షం అని గుర్తించండి. మోక్షాన్ని గుర్తించడం తెలుసుకుంటే మోక్షాన్ని పెంచుకెళ్ళచ్చు. మోక్ష స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. అందుకు ముందు మోక్షాన్ని అసలు గుర్తించండి. ఇవన్నీ మోక్ష స్థితిలో. మోక్షం ఏదో ఆకాశంలో ఉన్న చందమామ కాదు, నేను పొందలేనంటాను. నిత్య జీవితంలో మనిషికి మాత్రమే కుదిరేది అది. మనిషి నిత్య జీవితంలో రోజు ఉంది అది. ఎంత దుర్మార్గులైనా, ఎంత చెడ్డవాళ్ళైనా, ఎంత మంచివాళ్ళైనా, ఎన్ని కోరికలు ఉన్నవాళ్ళైనా రోజులో
ఎక్కడో చోట సంతృప్తిని పొందుతారు. ఇప్పుడు దుర్మార్గులు ఉన్నారు, ఆ దుర్మార్గ పని చేసేసినాక ఆగిపోతారు, కాసేపు హాయిని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. దుర్మార్గ పనులు చేయమని కాదు, మళ్ళీ దుర్మార్గపు కొత్త ఆలోచన వచ్చే వరకు ఒక శాంతి స్థితిని పొందుతారు, ఒక హాయి స్థితిని పొందుతారు. అది మోక్షమే. అలా మంచి అయిన రెండు భావాల మధ్య విరామం, రెండు ఆలోచనల మధ్య విరామం, రెండు పనుల మధ్య విరామం. ఆ విరామ స్థితి ఏదుందో అంటే ఒక పని నుంచి ఇంకో పనికి వెళ్ళే లోపల, ఒక భావాన్ని నుంచి ఇంకో భావ ప్రక్రియలోకి వెళ్ళే లోపల ఈ భావానికి సంబంధించిన క్రియలు చేసేసాం, విశ్రాంతికి కూర్చున్నాం, ఇంకో భావం వచ్చి మళ్ళీ ఆ క్రియలోకి వెళ్ళే లోపల మధ్యలో ఉన్న స్థితి అంతా మోక్షం. అక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు, శాంతితో కూడిన హాయి ఉంటుంది అంతే. అదే ఆనందము, సంతోషము, శాంతితో కలిపి ఉంటుంది. అక్కడ వస్తు అవసరాలు ఉండవు, పదార్థ అవసరాలు ఉండవు. అలా మోక్షాన్ని గుర్తిస్తే మోక్షం కూడా అన్నిటితో పాటు సుఖ దుఃఖ మోక్షాలను రోజు అనుభవిస్తున్నాం. మనం మెలకువలో మనం అనుభవిస్తుంది సుఖాన్ని, దుఃఖాన్ని, మోక్షాన్ని. ప్రతి సుఖం తర్వాత మోక్షం ఉంది, ప్రతి దుఃఖం తర్వాత మోక్షం ఉంది, ప్రతి విషయం తర్వాత మోక్షం ఉంది. ఎందుకంటే సుఖం నుంచి నువ్వు ఇంకో సుఖంలోకి వెళ్ళాలన్నా, దుఃఖం నుంచి నువ్వు ఇంకో దుఃఖంలోకి వెళ్ళాలన్నా మధ్యలో మోక్షాన్ని దాటి వెళ్ళాలి. అయితే మనం సుఖ దుఃఖాలను గుర్తిస్తున్నాం కానీ మోక్షాన్ని గుర్తించట్లా. మోక్షం అంటే ఏ పదార్థము, ఏ విషయము లేని, అవసరత లేనటువంటి స్థితి. అక్కడ లేదు కానీ నేను ఉన్నాను. నాలో ఏ పదార్థ భావం లేదు, విషయ భావము లేదు, ఆలోచన లేదు, కానీ నేను ఉన్నాను. నేను మాట్లాడుతూ ఉండొచ్చు, పనిచేస్తూ ఉండొచ్చు, మొత్తం ఆలోచనలు ఆగిపోవటం కాదు. నన్ను భావోద్వేగాల కంటే సుఖంగాని దుఃఖంగాని అటువంటి ఒత్తిడితో కూడిన భావోద్వేగాలకు గురి చేసేదే సుఖము దుఃఖం. ఈ సుఖ దుఃఖాల మధ్యలో ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంతంగా పనులు సాగుతాయి, ఆలోచనలు ఉంటాయి, మనిషి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకని ఆలోచన లేకపోతే మాట్లాడినాక అసలు నేను ఉన్నానన్న ఎరుకుంటుందిగా. ఇప్పుడు కూర్చున్నాం హాయిగా భోజనం చేసేసి ఇప్పుడు సోఫాలో కూర్చొని ఫ్యాన్ వేసి కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నానని తెలుసు, అది సోఫా అని తెలుసు, ఫ్యాన్ అని తెలుసు, వేసుకున్నానని తెలుసు. కాదు బాగా ఆశకాలం వేసుకున్నాను అనుకోండి, వేసుకున్నానని తెలుసు. అదంతా మోక్ష స్థితే. అక్కడ నీకు ఎటువంటి నువ్వు ఎవరికేదో చేయాలన్న, ఎవరికేదో చెడు చేయాలన్న భావం ఉత్పత్తి అవటం లేదు, నీకేదో చెడు జరిగిందన్న దుఃఖ భావం ఉత్పత్తి అవటం లేదు, నువ్వు ఎవరికో సుఖాన్ని అందించాలన్న భావం ఉత్పత్తి అవటం లేదు, నీకేదో సుఖం కావాలన్న భావం ఉత్పత్తి అవటం లేదు. కానీ మిగిలిన చర్యలన్నీ ఉన్నాయి, సహజ చర్యలన్నీ ఉన్నాయి. అధికత లేదు, అధిక ఒత్తిడి లేదు, సుఖం వైపు కానీ దుఃఖం వైపు కానీ. అది భావ ఉద్వేగము. అంటే భావం ఉంది, భావంలో ఉద్వేగం లేదు. ఉద్వేగము లేని భావం మోక్షం. అంతే తప్ప మొత్తం భావాలు మాయమైపోవటం కాదు. మెలకువలో ఇదంతా ఉంటుంది. నిద్రాస్థితిలో సంపూర్ణ మోక్షానికి వెళ్ళావు, ఎందుకంటే అసలు భావం కూడా నీకు తెలియట్లేదు, కానీ ఆనందంగా హాయిగా ఉంది. మెలకువలో భావం ఉంది, నేను ఉన్నానన్న భావన ఉంది, ఇది నా ఇల్లు అన్న భావన ఉంది, నేను ఇక్కడ కూర్చున్నానన్న భావన ఉంది, ఇప్పుడే భోజనం చేసి వచ్చానన్న భావన ఉంది, హాయిగా ఉన్నానన్న భావన ఉంది. లేదా భార్యాభర్తలు శారీరక కోరిక తీర్చుకున్నారు, కోరిక కలిగింది తీర్చుకున్నారు, విశ్రాంతిగా పడుకొని నిద్రపోతున్నారు, ఇంకా నిద్రపట్టలేదు, కొంచెం మెలకువలో ఉన్నారు, మోక్షం. ఇంకా కోరిక కలగలేదు, ఆగిపోయింది, ఆనందంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, మోక్షమే. లేదా తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, కూతుళ్ళు ఇంట్లో కూర్చున్నారు, కుటుంబ సభ్యులందరూ ఉద్వేగము లేని భావాలను పంచుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, శాంతిగా బాగున్నామని చెప్పుకుంటున్నారు. అంతే తప్ప కదలిక లేకపోవటం కాదు, జడత్వం కాదు మోక్షం అంటే. శాంతితో కూడిన ఆనందం ఉంది, శాంతితో కూడిన సంతోషం ఉంది. అది అర్థం అవ్వాలంటే ఉద్వేగము లేని భావం ఉంది. అలా జీవించడం మోక్షం. ఋషులు అలాగే జీవించారు. ఋషులు, మునులు, యోగులని వెనక చరిత్రలో పాత మనం మహాత్ములు అందించిన గ్రంథాలు చూస్తే ఈ పదాలు మనకు అక్కడి నుంచే వచ్చినాయి. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, మహాత్ములు వెనక నుంచి వచ్చిన పదాలే కంటిన్యూ అవుతున్నాం. వాళ్ళు ఇలాగే జీవించారు. ఉద్వేగపూరితమైన వాటి వైపు ఆకర్షితులు అవ్వలేదు.
అంత కోరికలు పెంచుకోవద్దు మనం అని ఆనాళ్ళు నియంత్రించుకున్నారు. అంత దుఃఖాలు కూడా పెంచుకోవద్దు మనం, ఎందుకంటే కోరికల వలన దుఃఖాలు కలుగుతాయి. ప్రాపంచిక స్థితిని గతిని అంగీకరిద్దాం. అంటే ఇప్పుడు తుఫాన్లు వచ్చినాయి, ఏం చేస్తాం? అంగీకరించాలి. భూకంపాలు వచ్చినాయి, ఏం చేస్తాం? అంగీకరించాలి. మరణాలు వచ్చినాయి, ఏం చేస్తాం? అంగీకరించాలి. అయితే ఆ పరిస్థితి బాధ కలిగించదా? అది ఉన్న కాసేపు బాధ కలిగిస్తుంది, కానీ లోపల అంతరంగంలో అది సృష్టి స్థితి, నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నప్పుడు ఆ దుఃఖానికి అంటుకోను. నేను దుఃఖం ఉంది అక్కడ, కానీ నేను బాగా అంటుకుపోను, అది ఉద్వేగంగా చేసుకోను. ఆ బాధకు అంటుకుపోను, అది ఉద్వేగంగా చేసుకోను. అంటే ఈ ఉద్వేగత అర్థం అవ్వాలి, అది ఉద్వేగంగా చేసుకోను అనేది అర్థం అవ్వాలంటే దీనికి బుద్ధ భగవానుడికి సంబంధించిన ఒక కథని చెప్పుకున్నాం. ఆ ఉద్వేగం అంటే ఏంటో తెలుస్తుంది, భావోద్వేగం అంటే. అప్పుడు మోక్షాన్ని గుర్తించగలుగుతాం. మోక్షాన్ని గుర్తించాలి. మోక్షం రోజు ఉంది మనకి, సుఖము దుఃఖము మోక్షము మనం అనుభవించేది. మనకి మెలకువ రాగానే మొట్టమొదట ఉన్నది మోక్షమే. మెలుకు వచ్చే వరకు సంపూర్ణమైనటువంటి మోక్షంలో ఉన్నాం, గాఢ నిద్ర స్థితిలో. మెలుకు రాగానే మనకి ఏ దుఃఖభావం సుఖభావం ఎగిసిపడిపోదో, నేనన్న తలంపు వస్తుంది, ఎరుక కలుగుద్ది. ఈ శరీరం నేనని తెలుస్తుంది, ఇల్లు నాదని తెలుస్తుంది, మొత్తం ముందు గుర్తింపు వస్తుంది. గుర్తింపు రాకపోతే జీవించటం కుదరదు. అది మోక్ష స్థితిలోనే జరిగింది. అక్కడ భావ ఉద్వేగం లేదు, ఉద్వేగంగా ఎగిసిపడుతుంది లేదు. కానీ నేను నాకు తెలుస్తున్నా, నా కుటుంబ సభ్యులు తెలుస్తున్నారు, నా నిత్యకృత్యాలు అంటే మలమూత్ర విసర్జనలు, శరీర శుభ్రతలు ఇవన్నీ చేసుకుంటున్నది మోక్షమే. అక్కడ నాకు భావ ఉద్వేగము లేకుండా ఇవన్నీ చేసుకోగలిగితే మోక్షమే. లేదు ఏదో తలంపు పెట్టుకుని మెలకు రాగానే నేను దుఃఖపడిపోతున్నాను, బాధపడిపోతున్నానని దాన్ని బట్టుకు ఎలాడుతూ ఈ పనులన్నీ చేసుకుంటే దుఃఖంలో ఉన్నావు, బాధతో ఉన్నావు, బాధలో మిగిలిన పనులన్నీ చేస్తున్నావు. లేదు ఒక సుఖభావాన్ని పెట్టుకున్నావు అనుకో, సుఖభావాన్ని ఊహించుకుంటూ సుఖభావంలో ఉండి పనులన్నీ చేసుకుంటున్నావు. ఇప్పుడు సుఖభావన లేదు, దుఃఖభావన లేదు, పనులకు సంబంధించిన భావాలన్నీ నడుస్తున్నాయి, కాలకృత్యాలు తీర్చుకుంటున్నా చక్కగా. ఏదో కాఫీ ఇచ్చారు తాగేశా, నాకు కావాల్సిన నిత్య కృత్యాలు చేసుకుంటున్నది. సుఖము కాదు దుఃఖము కాదు, అవి సహజ కృత్యాలు. అదంతా మోక్ష భావన. ఆ సహజత్వం ఏదుందో జీవితంలో అదంతా మోక్షమే. సహజత్వానికి భిన్నంగా ఎగిసిపడే ఉద్వేగం ఏదుందో, భావ ఉద్వేగం, సహజత్వంలో ఉన్న భావం అంతా కరెక్ట్, భావ ఉద్వేగం ఏదుందో అది మోక్షాన్ని పక్కకి తప్పిస్తుంది. ఆ ఉద్వేగం సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. అందుకని ఆ ఉద్వేగం ఏంటో అది ఎలా చల్లారింది అనే దాన్ని మనకు అర్థం అవడానికి ఒక కథ చెప్పుకున్నాం. అది బుద్ధ భగవానుడి దగ్గర జరిగింది. ఒక స్త్రీ బుద్ధ భగవానుడి భక్తురాలు, భర్త లేడు, కొడుకు ఒక్కడే ఉన్నాడు, చిన్న వయసు, ఓ 10 ఏళ్లలో పిల్లవాడు. పేదరికంలో ఉన్నారు, ఏదో కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతారు. బుద్ధ భగవానుడి యొక్క ప్రవచనాలు వింటూ ఆయన్ని గురువుగా భావించుకొని జీవితాన్ని శాంతియుతంగా గడుపుతుంది. ఒకరోజు ఆ పిల్లవాడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఏ పాము కరవటమో, వ్యాధో, బాధో చనిపోయాడు. భరించలేనంత దుఃఖానికి లోనైపోయింది ఆ తల్లి. అది ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ తల్లి ఆ దుఃఖానికి లోనైపోయి విపరీతమైనటువంటి రోదనతో ఏడుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, సహజంగా జరిగేది, అందరూ ఓదార్చారు. అమ్మ పోయిన వాళ్ళతో మనం పోతామా తల్లి అన్నారు, ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ దుఃఖం ఆగట్లేదు. ఎందుకంటే అసలు వేరే కుటుంబ సభ్యులు కూడా లేరు ఇంట్లో, ఆ తల్లి కొడుకులే ఉంటున్నారు. ఆ కొడుకు చనిపోయాడు, ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. పైగా పసితనంలో బిడ్డ. అసలు బిడ్డ చనిపోవడాన్ని ఏమాతృమూర్తి భరించలేదు. ఎంత చెప్పినా చుట్టుపక్కల వాళ్ళు ఆవిడ బాధ ఆగట్లేదు. సరే చాలా టైం గడిచిపోయింది, ఇక శవం తీసుకెళ్ళి ఏదన్నా తగలేయటం ఇలాంటివి చేస్తారు. ఊరు వాళ్ళు అందరూ పాపం ఆవిడికి చెప్పే ప్రయత్నం చేశారు. అమ్మ ఇంకా ఏం చేస్తాం, బిడ్డని మనం ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళి కాల్ చేయటం ఏదో చెయ్యాలి కదా, నువ్వు మరి కొంచెం నీ దుఃఖాన్ని ఆపుకొని అంగీకరిస్తే మేము వాటికి పూనుకుంటామని అంటే, ఆమె అలా కాదు. ఆవిడికి వెంటనే ఆలోచన వచ్చింది, ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు బుద్ధుడు, ఆయన్ని భగవాన్ అని పిలుస్తారు, దైవాంశ సంభూతుడు. అంటే ఆధ్యాత్మికత, దైవీ విధానాలు, దైవత్వం అంటే ఏంటి తెలియని సామాన్యులకు అదొక మహిమాపరమైన విషయం. ఇప్పటికే ప్రజలు
దైవ మార్గాలలో వెళ్ళే వాళ్ళ దగ్గర ఏదో అద్భుతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతూ ఉంటారు. అలా నమ్మించబడింది కూడా, మరి ఎందుకు నమ్మించబడిందో తెలియదు. మహిమలు మాయలు అద్భుతాలేవే. కానీ శరీరం ధరించిన ఎవరైనా భూమి మీద సామాన్యులే, అంటే ఎటువంటి ప్రత్యేకతలు ఉండవు. అయితే మంచి చెడు అనే విభేదాలు ఉంటాయి. మంచివాళ్ళు అయి ఉంటారు అంతే. ఆ మంచిని బోధిస్తూ చక్కగా బతకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి అని, ఇదిగో ఈ మోక్షతత్వమో ఈ ఆత్మతత్వమో ఇలా దైవీ తత్వాలను చెబుతున్నప్పుడు వాళ్ళ మహాత్ములు గురువులు అలా పిలుస్తారు అంతే. అంతే తప్ప ఎవరి దగ్గర అద్భుతమైనటువంటి శక్తులు ఉండవు. అసలు అద్భుతమైన శక్తి ఏంటి? మళ్ళీ అదొక పేరు. ఉన్నది ఒకటే శక్తి, ఆత్మశక్తి. అదంతా సృష్టి అంతా ఉన్నది అదే సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి. ఏ శక్తి అయినా ఉన్నది ఒకటే శక్తి, అది అందరికీ సమానమే. కానీ ఆ భావన ఉండిపోయింది అనాదిగా ప్రజల్లో. సరే, ఆవిడ మా గురువు గారు బతికిస్తారు, ఆయనకి ఎంతసేపు, నా కొడుకుని బతికిస్తారు, మీరు ఉండండి అని ఊళ్ళో వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. అక్కడికి దగ్గరలోనే బుద్ధ భగవానుడు ఆరామం ఉంది, ఆయన అందులోనే ఉన్నారు. అక్కడికి నేను వెళ్తానని పరిగెత్తింది. ఊళ్ళో వాళ్ళు చెప్పారు, అమ్మ చనిపోయిన వాళ్ళని ఎవరు బతికిస్తారు తల్లి, అది ఎక్కడ జరగలేదు అంటే. పాపం ఆ వేదన, పుత్రశోకం అలా ఉంది ఆమెకు, బాధలో అలా అనిపిస్తుంది. బాధ, తీవ్రమైన బాధ, తీవ్రమైన కోరిక విచక్షణను కోల్పోయేలా చేస్తాయి. తీవ్రమైన దుఃఖం కానీ తీవ్రమైనటువంటి కోరిక కానీ విచక్షణ కోల్పోతారు. విచక్షణ జ్ఞానం పనిచేయదు. ఆ విచక్షణ జ్ఞానం సమస్థితిలో పనిచేయటమే మోక్షం. అంతే తప్ప మోక్షం అంటే ఏమీ తెలియకపోవటం కాదు. నిద్రాస్థితిని పోలి ఉంటుంది అంటే ఏమీ తెలియకపోవటం కాదు. మెలకువలో కూడా మోక్షం ఉంది. నువ్వు సుఖానికో దుఃఖానికో భావ ఉద్వేగానికి లోనవ్వకపోతే అది మోక్షమే. మిగిలిన ఉద్వేగం లేకుండా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నావు. అక్కడ భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, తెలుస్తున్నాయి, పనులు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అది మోక్షమే, మోక్షస్థితి. ఇప్పుడు ఆవిడేంటి, దుఃఖ ఉద్వేగానికి లోనైంది. అది ఉద్వేగం, పుత్రశోకం. అది చిన్నపిల్లవాడు. పైగా అసలు ఇంట్లో ఆవిడికి ఎవరు తోడుకోలేరు, భర్త ఎప్పుడో చనిపోయాడు, ఆ బిడ్డనే పెట్టుకొని బతుకుతుంది. ఇప్పుడు ఇక బుద్ధ భగవానుడి దగ్గరికి పరిగెత్తింది. చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఆపినా ఆమె ఆగలేదు, ఎవరెంత చెప్పినా ఆమె వినలేదు. శవాన్ని కాల్చడానికి ఆమె ఒప్పుకోలేదు. సరే, అక్కడ శవాన్ని చూస్తా ఉండండి, నేను వెళ్ళి నా భగవానుడి దగ్గరికి వెళ్ళి వస్తానని బుద్ధ భగవానుడి దగ్గరికి పరిగెత్తింది. మా గురువు గారు రక్షించేస్తారు, నో డౌట్ ఇన్ ఇట్. అసలు ఆయన దుఃఖం, ఇతరుల దుఃఖాన్ని చూసి భరించలేరు ఆయన, అంత ప్రేమశీలి ఆయన. వెళ్ళింది, రోదనతో పరిగెత్తుకుంటూ వచ్చేసింది. చుట్టూ శిష్యులు ఉన్నారు, బుద్ధుడు రానిమ్మన్నాడు, రానిచ్చారు. ఆయన ముందు కూర్చొని మొత్తం బోరు బోరు బోరును ఉద్వేగంగా విలపించేస్తూ ఉంది. ఆయన కూడా చూస్తూ కూర్చున్నారు. ఏంటని కూడా అడగలేదు ఆయన. ఏడవని 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 ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, రోదన రోదన రోదన. ఆ మధ్యలో కొంచెం ఆ ఏడుపు అంతా తీరిపోయినాకంటే ఆయన చూడగానే మళ్ళీ ఉద్వేగం పెరిగిపోయింది. ఒక రక్షకుడు ఉన్నాడు ఇప్పుడు అక్కడ, ఇంకా ఉద్వేగం పెరిగిపోయింది. అందుకని తీవ్రంగా రోధించింది. ఇటు చూడండి, మనకి ఇలా ఒక రోదన కలిగినప్పుడు మన వాళ్ళు ఎవరైనా వచ్చినాక మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అది గుర్తొచ్చి ఆ రోదన పెరుగుతుంది. ఉద్వేగం ఏదైనా బాధల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ బాధ గుర్తొచ్చినప్పుడల్లా ఉద్వేగం వస్తుంది. ఎవరిని గుర్తు చేసినప్పుడల్లా ఉద్వేగం వస్తుంది. ఎవరైనా మన ఆప్తులు కనపడి ఓదార్స్తారు వీళ్ళు అన్నప్పుడు ఉద్వేగం వస్తుంది. కోరికలు కూడా అంతే, సేమ్ అలాగే వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. దానికి సహకరించే వాళ్ళు వస్తారు, అది తీర్చుకోవచ్చు అన్నప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇలా భావ ఉద్వేగాలకు లోనవుతాం. భావం సమస్థితిలో సాగుతున్నప్పుడు, అన్ని పనులు చేసుకుంటూ హాయిగా వెళుతున్నప్పుడు అది మోక్షమే. ఇప్పుడు ఆ భావ ఉద్వేగంతో మళ్ళీ బుద్ధుడు ముందు నా రక్షకుడు, నా దేవుడు అని విపరీతమైనటువంటి మాటలు కూడా రాని చెప్పలేని దుఃఖాన్ని రోధించేస్తుంది. మాట బయటికి రావట్లా, ఏడుపు వచ్చేస్తుంది. ఓదార్పు కోరుకుంటుంది, రక్షణ కోరుకుంటుంది. అందుకని ఆ దుఃఖం అంతా అవనని అది బుద్ధుడికి తెలుసు కాబట్టి భావస్థితులు. అందుకే ఆయన మహానుభావుడు అయ్యాడు, అందుకే ఆయన తపస్సులు చేశాడు. తనను తాను తెలుసుకున్నవాడే ఆయన. తనకు కూడా పూర్వపు స్థితులు ఇవన్నీ కలిగినవేగా భావోద్వేగాలు. ఇప్పుడు వాటిని సమస్థితిలో ఉంచటం అనేటువంటి సాధన ఆయనకి తెలిసిపోయింది. ఆయన స్థితిని పొందారు, అదే నిర్వాణము, మోక్షము. బుద్ధుడిది పాళీ భాష.
నిర్వాణం అన్న పిలిచారు. బుద్ధుడి దాంట్లో నిర్వాణం అని పిలిచారు. కానీ నిర్వాణం అన్న మోక్షం అన్న ఒకటే. ఆత్మసాక్షాత్కారం అన్న, బ్రహ్మం అన్న, ఆత్మశక్తి అన్న, విశ్వశక్తి అన్న, సృష్టి శక్తి అన్న, దైవశక్తి అన్న, ప్రకృతి శక్తి అన్న, శక్తి అన్న, అన్నీ ఒకే స్థితి. అందుకని తెలియకుండా పోద్దని అసలు అనుకోబాకండి. తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. కానీ భావ ఉద్వేగం కలగకుండా ఉంటుంది. భావాలు ఉంటాయి అక్కడ, ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అవన్నీ శాంతిగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా అలా మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు దుఃఖం లేకపోతే సుఖమే కదా, అంతే. అక్కడ ఏ విచారము లేదు. కొంతమంది ఏ సమస్య లేకపోయినా లోన్లీగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, నాకు తోచట్లేదు, నాకు టెన్షన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ఒంటరితనం భరించలేకపోతున్నాను, మౌనంగా ఉండలేకపోతున్నాను అని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళతో వీళ్ళతో స్నేహాలు పెట్టుకొని పనికి మాలిన పనులు చేస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడే గమనించాలి, మోక్షం అంటే ఏంటంటే నీతో నువ్వు, నీలో నువ్వు హాయిగా ఉండగలగడం. అలానే పూర్తిగా 24 గంటలు నాతో నేను, నాలో నేనైనా కాదు. నువ్వు పనులు చేసుకునేప్పుడు చేసుకుంటాను, మనుషులందరితో మామూలుగానే ఉంటాను, అక్కడే ఉన్నాను. కానీ ఉద్వేగం లేదు, భావ ఉద్వేగం లేదు. ఈ లోన్లీనెస్, ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను, ఒక్కదాన్ని ఉండలేకపోతున్నాను, ఒక్కడనే ఉండలేకపోతున్నాను, పిచ్చెక్కిపోతుంది నాకు, సినిమాలకు వెళ్తాను, షికార్లకు వెళ్తాను, సిగరెట్లు తాగుతాను, మందు కొట్టు పడిపోతాను, ప్యాకెట్లు ఆడతాను, రోడ్ల మీద తిరుగుతాను, ఏదో ఒకటి పిచ్చ పనులన్నీ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఒంటరితనాన్ని భరించలేను, నాకు అన్నీ ఉన్నాయి, తినడానికి సరిపోని తిండి ఉంది. ఇప్పుడు కోట్లు సంపాదించినా ఇంకా ధనం వెనక ఎందుకు పడుతున్నారు? తినడానికి లేక కాదు, ఒంటరిగా ఉండలేక. మళ్ళీ భార్య పిల్లలు ఉన్నారు, మరి ఒంటరిగా ఉండలేవు. చక్కగా భార్య ఉంది, కబుర్లు చెప్పుకోవచ్చు, భర్త ఉన్నాడు, కబుర్లు చెప్పుకోవచ్చు, శారీరక కోరికలు తీర్చుకోవచ్చు, చక్కగా డబ్బు ఉంది, 4 పని మనుషులను పెట్టుకో. అంత డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని చెబుతున్నా. నువ్వు చేసుకోవడం ఇష్టం లేదు, పని మనుషులను పెట్టుకో. డబ్బు బాగా ఉన్న ధనవంతులకి ఏంటంటే ఒళ్ళు అంగదు అనడానికి అది తిట్టు కాదు, వంచలేదు, అవసరత రాలేదు చిన్నప్పటి నుంచి. అలా నాకు చాలా చోట్ల ఒళ్ళు అంగదు. నేను చెప్పేవన్నీ ఇంచుమించుగా నన్ను చూసుకునే. అప్పుడేంటి పని మనుషులను పెట్టుకుంటాం. మా ఇంట్లో కూడా చాలా విషయాల్లో మాకు పనులు చేయడానికి ఒళ్ళు అంగదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కొంచెం మామూలుగానే జీవితం సాగుతూ వచ్చింది. అలానే నేను అన్ని పనులు చేసుకోగలను, నాకు ఒంగుద్ది ఒళ్ళు. విషయం చెబుతున్నాను, వరకు ఒళ్ళు వంగదు కొన్ని చోట్ల. పని మనుషులు పెట్టుకో, హ్యాపీగా పనులు చేసుకో, లేదా నువ్వు చేసుకోగలిగి చేసుకొని చక్క పని మనుషులు పెట్టుకు చేసుకొని, ఏదో ఉన్నది, డబ్బు ఉంది కదా, ఎంత ఉన్నా ఏం చేసుకుంటావు? రోడ్ల మీద ఉంటామే, పొలాల రూపంలో, రోడ్ల మీద ఎక్కడ ఉంటుంది, భూమి రూపంలో, బంగారాలు వజ్రవైఢూర్యాలు రూపంలో లాకర్లలో ఉంటుంది, లేదా ఎక్కడ ఇంట్లో దాచుకున్నా భయపడుతూ ఉంటావు. బ్లాక్ మనీ అయితే ఇంకా భయపడతావు. వైట్ మనీ అయినా కూడా దాన్ని భద్రపరుచుకోవడానికి భయమే. బంధువులు కొట్టేస్తారా, ఇప్పుడు ఎవరు కొట్టేస్తారు, పరిచయస్తులు ఎవరు, స్నేహితులు ఎవరు, నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు, అప్పులు అడుగుతారా, ఏం చేస్తారు, నిత్య భయం. ఎందుకు హాయిగా ఉన్నదంతా ఇంకెందుకు తలక మించి సంపాదించుకుని ఇన్ని భయాలకు లోనవటం? అంటే అసలు మనిషి ఒక వ్యసనంగా దేన్నైనా పట్టుకొని ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు డబ్బు వైపు వెళ్తున్నాడంటే, డబ్బు వైపు వెళ్ళటం అందరికీ కుదరదు, కొంతమందికి కుదరదు. అందరికీ డబ్బు కావాలని ఉంటుంది, కానీ కొంతమందికి అది కుదురుతుంది. అందుకని వాళ్ళు ఆ వ్యసనం పెట్టుకెళ్ళిపోతారు. కొంతమంది ప్యాకెట్ల వ్యసనాలు, తాగుళ్ళు వ్యసనాలు, సిగరెట్లు వ్యసనాలు, కొంతమంది ఎప్పుడు నిరంతరం సినిమాలు, షికార్లు, షాపింగ్లు, రోడ్ల మీద తిరగటాలు, ఇలా రకరకాల వ్యసనాలు. కొంతమంది తిండి వ్యసనాలు, కొంతమంది కామ కోరికల వ్యసనాలు, కొంతమంది కాంబినేషన్లో అనేక వ్యసనాలు కలిసి ఉంటాయి. మళ్ళీ వీటన్నిటికీ డబ్బులు కావాలి, అందుకని వీటి కోసం అనేక తప్పులు చేయటాలు. కొంతమంది నిత్యం ఇంట్లో ఘర్షణలు పడతా ఉంటారు, అదొక వ్యసనం. తోసదాళ్ళకి ఎవరేమన్నా దానికి వ్యతిరేకమైన మాట చెప్పటం, ఒక విచారకరమైన వదనం పెట్టడం, ఎప్పుడు విచారంగా ఉండటం, విచారంగా మాట్లాడటం, డిప్రెసివ్గా అలా ఉంటారు కుటుంబ సభ్యులు. ఉత్సాహం ఉండదు. ఇది కూడా వ్యసనమే. ఏమీ పని చేయలేని అసమర్థుల్లా అసమర్థతతో ఉంటారు. ఉన్న వాటితో తృప్తి ఉండదు. అసలు తృప్తి లేకపోవటాన్ని మించిన వ్యసనమే లేదు ప్రపంచంలో. ఇప్పుడు ఎక్కడ ఎలా హ్యాపీగా ఉన్నాను, అయిపోయింది, సింపుల్. నాకు 57 సంవత్సరాల జీవితం. ఇప్పుడు నాకు ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి, అంటే 40 సంవత్సరాల వయసు నుంచి ఎందుకో ఒకసారి తీవ్ర కష్టాలలో ఉన్న వాళ్ళని చూశాను. చాలాసార్లు చూశాను, చాలాసార్లు కనపడతారు అందరూ.
కానీ ఒకసారి ఎందుకు అది మా కుటుంబాల్లోనే మా బంధువర్గాల్లో తీవ్ర కష్టాలలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూశాను. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో విపరీతమైన వ్యధకి గురైపోతున్నారు, కొడుకులు పాడైపోయారు, 2 కొడుకులు. ఆ తండ్రి తనకు వచ్చిన పెన్షన్తో పోషిస్తున్నాడు అన్నాడు. పెళ్లిళ్ళు చేసుకున్నారు, మళ్ళీ కొడుకులకు పిల్లలు కూడా ఉన్నారు. అలా కొన్ని బాధలు చూశాను, వివరం ఎందుకు. అప్పుడు అనిపించింది 40 ఏళ్ల జీవితం ఎంత హాయిగా గడిచిపోయిందని. కాళ్ళు లేనోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, చెవులు లేనోళ్ళు, ముక్కు లేనోళ్ళు, ముక్కులు వాసనలు తెలియనోళ్ళు. ఎవరో పెద్ద సినిమా యాక్టర్, ఆవిడకి ముక్కు వాసన తెలియదండి. అసలు విచిత్రమైన అలా తెలుసుకుంటూ అవన్నీ రోజు చూసినవి ఆలోచించలేదు. చిన్నతనం నుంచి ఇలాంటివన్నీ తగులుతాయి జీవితంలో. ప్లాట్ఫారాల మీద పడుకున్న వాళ్ళు. అంటే ఇవన్నీ ఎందుకు తెలిసి వచ్చినవి, ఎందుకు తెలిసింది ఇంత విస్తృతంగా అంటే, ఒక టైంలో లేని వాళ్ళకి ఏదన్నా చేద్దామని కొంచెం ఆహార పొట్లాలు లేకపోతే ఏదన్నా తయారు చేసుకొని తినే పదార్థాలు, పళ్ళు ఫలాలు అలా పట్టుకొని పంచుతూ తిరిగాను కొన్ని సంవత్సరాలు. అంటే నాకు కొంచెం అప్పుడు చేతిలో డబ్బు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి అందరికంటే ముందు దూకేసేవాడిని. ఎదుటోళ్ళు కష్టమా అనేది చెప్పకముందే దూకేసేవాడిని. తెలిస్తే చాలు, అసలు మనకు చెప్పక్కర్లేదు. ఎవరి ద్వారా తెలిసినా వెళ్ళి వాళ్ళకి ఏదో మేలు చేద్దామని. అంటే బంధుమిత్రులు, ఇలా స్నేహితులు, వీళ్ళల్లో. బయట కూడా ఎప్పుడు ఏదో ఒకటి బయటకు వెళ్తే ఏమన్నా కొనటం, మళ్ళీ పంచటం వాటిని అందరికీ. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంతమంది అభాగ్యులు, అంటే అసలు కొన్ని చోట్ల కొట్టుకునేవాళ్ళు, కొన్ని చోట్ల పంచుదామని వెళ్తే భిక్షగాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉన్న చోట్ల పంచుదామని వెళ్తే అక్కడ ఇప్పుడు నేను ఒక 25 పళ్ళు పంచుదామని వెళ్ళాను అనుకోండి, ఏమన్నా పళ్ళు కొని, అక్కడ ఒక 30-40 మంది ఉంటే ముందు ఎగబడిపోయేవాళ్ళు. లేదు అసలు 25 మందే ఉన్నారు, అందరికీ తలొకటి వస్తుంది, అయినా కూడా మీద పడిపోయేవాళ్ళు, లాగేసుకునేవాళ్ళు, వాళ్ళని తోసేసుకునేవాళ్ళు, ఆడలాలు తిట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. అవి కూడా జరిగినాయి పంచుతున్నప్పుడు. అని ముందు తీసుకోవాలని ఆతృత. పడుకుంటానికి జాగా లేదు, ప్లాట్ఫారాల మీద పడుకుంటున్నారు. ఒక రకమైన కష్టం కాదు అసలు. అప్పుడు ఎందుకో హఠాత్తుగా అనిపించింది, బహుశా ఆధ్యాత్మికతను చిన్నతనం నుంచి, అంటే ఒక 17-18 ఏళ్ల వయసు నుంచి, అంటే నేనేదో గొప్ప ఆధ్యాత్మికత అసలు చేసిందేమీ లేదు, ఇప్పుడు కూడా చేస్తుందేమీ లేదు. ఇప్పుడు కూడా జీవితాన్ని అలా హాయిగా హ్యాపీగా గడిపేస్తాను. సుఖం వస్తే సుఖపడతాను, దుఃఖం వస్తే దుఃఖపడతాను, అన్నీ ఉన్నాయి నాకు. వాటి అవగాహనలోంచి మీతో శీర్షికలు పంచుకుంటున్నాను. నేను సామాన్యుడిని, అసలు నాకు ఎటువంటి అనుభవం కాలేదు. ఇప్పుడు కూడా సాధారణ జీవితం అనేది. ఇప్పటికీ ఘర్షణలు ఉంటాయి. నేను ఏదో ఒకటి మా ఇంట్లో వాళ్ళని అంటానే ఉంటాను, వాళ్ళు బాధపడతానే ఉంటారు, ఆ బాధను వ్యక్తపరుస్తూనే ఉంటారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. జీవితం అంతా ఘర్షణలు సాగుతూనే ఉన్నాయి. ఇక ఆఖరికి ఇప్పుడు జీవితకాలం మౌనం అని పెట్టుకుని 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు 6వ సంవత్సరంలోకి వచ్చాను. అయినా కూడా ఉన్న కుటుంబ సభ్యులు కొంతమందితో కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అందుకే నాలో ఏ మార్పు రాలేదు. కానీ నాకు విషయ అవగాహన జరిగింది, వీలైనంత భావ ఉద్వేగాలు అణుగుతున్నాయి. అందుకని మీకు ఆ విషయాలను చెప్పగలుగుతున్నా, నా స్వీయ అనుభవాలు అవి. అలానే ఇవన్నీ మోక్షం ఎలా ఉంటుంది, ఇది ఈ స్థితి ఎలా ఉంటుంది అని అన్నింటినీ మహాత్ములు ఎప్పుడో వివరించారు. మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు మైలురాళ్ళు ఉంటాయి. మనం వెళ్ళే ఊరును సూచించే మైలురాళ్ళు. ఇంకెంత దూరం ఉంది, ఇంకెంత దూరం ఉంది, ఇదిగో ఈ రూట్ ఇది, నువ్వు ఇటు కుడివైపు తీసుకోవాలి, ఎడమవైపు తీసుకోవాలి, బోర్డులు ఉంటాయి. అవి మార్గసూచికలు ఆ ఊరు వెళ్తానికి. అలాగే మన ప్రయాణానికి మార్గసూచికలుగా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువులో మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఎన్ని రకాలైనటువంటి విధానాలలో ఇది సాగుతూ మనం వెళ్తూ ఉంటాం, అనుభవాలు ఎలా ఉంటాయని అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా అందించేశారు. అవి చూసుకుంటూ వెళ్తాం అంతే. అందుకని చెబుతున్నా. అలా ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఇంచుమించుగా గుర్తుంది, బాగా భావన కలిగింది. ఏంటి అసలు మనుషులు ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో ఉన్నారా? మనకు 40 ఏళ్ల జీవితం చక్కగా గడిచిపోయింది. ఏదో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ఘర్షణలు తప్ప తీవ్రమైనటువంటి బాధలకు ఈనాడు లోనవ్వలేదే అని. భరించరాని బాధలు ఉన్నాయి జీవితాల్లో. వాళ్ళ ఇళ్లలో చనిపోయారు. ఇప్పుడు చెప్పాము, స్త్రీ బుద్ధుడి దగ్గరికి వెళ్ళింది, చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. మన కళ్ళ ముందు మన కొడుకు చనిపోతే అది ఎలా ఉంటుంది? అసలు ఎలా ఉంటుంది చెప్పండి ఆ బాధ. అది భరించగలమా అసలు? ఆ బాధని ఎన్ని లక్షలతో, ఎన్ని కోట్లతో, ఎంత సుఖాలతో, ఎన్ని భోగాలతో తూకం వేయాలి?
అందుకని అటువంటి బాధలు పడినోళ్ళు కూడా ఎవరైనా ఉంటే ధర్మంగా ఉండటం ఇప్పుడే నేర్చుకోవాలి. ఎందుకంటే బాధలన్నీ పాప ఫలితాల నుంచి వస్తున్నాయని మహాత్ములు చెప్పారు. కర్మ సిద్ధాంతం నిజమా అబద్ధమా అది తీసి అవతల పడేద్దాం. నిజంగాన్ని నమ్మటం తప్ప ఇంకో దారి లేదు. ఎందుకంటే చెడు చేసిన వాడికి చెడేగా రావాలి. సరే, ఏ పూర్వజన్మ కృతమో అన్ని కష్టాలు పడిన వాళ్ళు ముందు అసలు ధర్మంగా ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు పడనోళ్ళు కూడా వాళ్ళని చూసి ధర్మం నేర్చుకోవాలి. అలా 40 ఏట ఎప్పుడో అనిపించింది నాకు, అరే జీవితం ఎంత హాయిగా గడిచిపోయింది. చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న సమస్యలు అన్నీ ఎదుర్కొని, అంటే సామాన్యంగా ఎదుర్కోగలిగిన తీవ్రమైనటువంటి భయభ్రాంతులకు గురైపోయి తీవ్రమైన దుఃఖాలకు గురైపోయేంత విషయాలు ఏమీ జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 57 ప్రతిరోజు నాకు నేను చెప్పుకుంటాను, జీవితం చక్కగా గడిచిపోతుంది. చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. శరీరం అన్న వేసవకాలం ఎండ ఉంటుంది, వర్షాకాలం ఇబ్బందులు ఉంటాయి, చలికాలం వచ్చే ఇబ్బందులు ఉంటాయి, సీజనల్ వ్యాధులు ఉంటాయి. ఏదో కొంచెం తింటే గ్యాస్ వస్తుంది, అనారోగ్యాలు ఉంటాయి, చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి. 2 బిళ్ళలు వేసుకుంటే పోతాయి. కానీ తీవ్రమైనటువంటి దుఃఖములు, అంటే తట్టుకోలేని నా వల్ల కాదనేటువంటి భారమైన దుఃఖములు ఎప్పుడు మీద పడలేదు. అయితే అది భారమా కాదా అనేది మనం చేసుకునే భావోద్వేగం. అందుకని ముందు అసలు జీవితాన్ని ఒకసారి వెనక్కి చూసుకొని మీద ఎంత వేసేది అంత, అసలు అంత దాటి వచ్చేసాం కదా, జీవితాన్ని హాయిగా గడిచింది అనే భావన, కృతజ్ఞత ఎక్కడ? కృతజ్ఞతను వ్యక్తపరుచుకోవాలి. మీకు మీరే చెప్పుకోవాలి, ఎవరికి చెబుతారు? నాకు ప్రతిరోజు అనిపిస్తుంది 57 ఏళ్ల సుదీర్ఘ జీవితం హాయిగా గడిచిపోయింది. అందులో సమస్యలు లేవండి, అన్నీ ఉన్నాయి, అన్ని మామూలు విషయాలు ఉంటాయి అంతే. మనుషులతో ఉన్నాడు అది పెద్ద విషయాలే కాదు. సీజనల్ చేంజెస్లో జబ్బులు వచ్చి వెళ్ళిపోయినట్టు 2 బిళ్ళలు వేసుకుంటే అయ్యే తగ్గిపోతాయి. ఇవి కూడా అంతే సమస్యలు. పట్టించుకుంటే పెద్ద బరువుగా కనిపిస్తుంది, కానీ పట్టించుకోకపోతే ఏమీ లేదు. అందులో జీవితం గడిచిపోయింది. కానీ అసలు కాళ్ళు లేని వాళ్ళు, కన్ను లేని వాళ్ళు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు, చిన్నపిల్లలను కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో మరణాలు జరిగిన వాళ్ళు, అది కూడా వృద్ధాప్య మరణం అయితే నో ప్రాబ్లం, వాళ్ళ మా ఇంట్లో కూడా జరిగినాయి. మా తాతగారు చనిపోయారు, చివరి రోజుల్లో ఉన్నాను, దగ్గరుండి నేనే కాల్చాను. అందరూ ఉన్నారనుకోండి విషయం చెబుతారు, నేను ఉన్నాను. అలా మా మామగారు చనిపోయారు. ముసలి వయసు వాళ్ళు ముసలితనం వచ్చినాక చనిపోవడమే జరుగుతుంది. అలా మా కుటుంబాల్లో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది చావులకి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. కానీ అవి భారమైన విషయాలు కాదు. ఆల్రెడీ వాళ్ళ జీవితాలు ఎండింగ్కి వెళ్ళిపోయినాయి. అని మన కంటి ముందు మన బిడ్డ చనిపోతే మనమే దహనం చేయాల్సి వస్తే, మనమే పోడ్చాల్సి వస్తే, మనమే కాల్చాల్సి వస్తే, అటువంటి భారమైన విషయాలు. ఓ కన్ను లేకపోతే, ఓ చెయ్యి లేకపోతే, ఓ కాలు లేకపోతే, తినడానికి తిండి లేకపోతే, రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పడుకోవాల్సి వస్తే, అనాథ అయిపోతే, నానేవాళ్ళు లేకపోతే, చాలా కష్టాలు ఉన్నాయి. ఒకసారి చుట్టూ చూడండి. అందుకని మన జీవితంలో జీవిస్తున్న దానికి కృతజ్ఞత ఉండాలి. అప్పుడు ఆ కృతజ్ఞత తృప్తిగా మారుతుంది. ఆ తృప్తే మోక్షం. నువ్వు ఎప్పుడు తృప్తిగా ఉంటే అప్పుడు మోక్షంలో ఉన్నావు అని అర్థం. అంతే, మోక్ష స్థితిలో ఉన్నావు. అంతే తప్ప మోక్షం అనేదాన్ని ఎక్కడి నుంచో పండులాగా తెచ్చుకొని కోసుకు తిందామని, లేదా అది అద్భుతమైనటువంటి మణిమాణిక్యం మన ఇంట్లో పెట్టుకుంటే మనకంతా కలిసి వచ్చేస్తుంది, ఎప్పుడు అద్భుతాలే జరుగుతాయని అలా ఊహించుకోబాకండి. అదేం లేదు. భావము సహజముగా సాగిపోతున్నప్పుడు మోక్షము, భావము ఉద్వేగభరితమైనప్పుడు భావోద్వేగము. నువ్వు ఉద్వేగాలకు ఎక్కువ లోనవ్వాలనుకుంటున్నావు, అది ప్రాబ్లం. అందుకని తృప్తిగా ఉండేవాళ్ళు తమతో తాము ఉండగలుగుతారు. అలాగే కాసేపు టీవీ చూసుకోవటం తప్పు కాదు, కాసేపు ఫోన్ చూసుకోవటం తప్పు కాదు, కానీ అదే వ్యసనం అయితే తప్పే. ఇప్పుడు ఆ టీవీ లేకపోతే ఉండలేను, ఫోన్ లేకపోతే ఉండలేనంటే మళ్ళీ అదొక తప్పు. నువ్వు నీతో ఉండగలవా? నీ కంపెనీ నీకు బాగుందా? నీతో నువ్వు గడపకోగలవా? నీతో నువ్వు గడుపుకోలేవు, ఆ ప్రపంచం అందరితో గడుపుతానంటున్నావు. ప్రపంచం అందరితో గడపటం వల్లనే నువ్వు కోల్పోయావు. ఇప్పుడు నీతో నువ్వు గడపలేని స్థితికి వచ్చావు. అందుకే ఒంటరితనం భరించలేమంటారు, డిప్రెషన్ అంటారు, భయం అంటారు, ఏదో ఒకటి చేయాలంటారు, ఏదో ఒక వ్యాపకం కావాలంటారు, లేనిపోయిన కష్టాలు ఆళ్ళ కొని తెచ్చుకుంటారు. హాయిగా సాగిపోతున్న జీవితం అది. మునులు, మహాత్ములు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు అందరూ చేసింది ఏంటంటే తమతో తాము ఉండటాన్ని అభ్యసించారు. అదే తపస్సు. అంతే తప్ప అక్కడ అద్భుతాలు, మహిమలు ఉండవు. చక్కగా తమ పనులు చేసుకున్నారు. భార్య ఉంది, భర్త ఉన్నాడు, కాపురాలు చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, పెంచుకుంటున్నారు. అలా కావలసినటువంటి తిండికి అవసరమైన, వసతికి అవసరమైన అన్నీ చేసుకుంటున్నారు. మిగిలిన సమయంలో
ఈ పరుగులు పెట్టే మనసుని భావ ఉద్వేగానికి లోనవనివ్వకుండా భావ సమతుల్యతను సాధించుకున్నారు. అదే తపస్సు, అది మోక్షస్థితి. అందుకే వాళ్ళు యోగులు, అందుకే వాళ్ళు మునులు, అందుకే వాళ్ళు ఋషులు, అందుకే వాళ్ళు తపస్సంపన్నులు, అందుకే వాళ్ళని మహాత్ములని గురువులని ఆదర్శంగా తీసుకున్నారు. ఆ స్థితి మనకు కూడా సహజమే, మనుషులందరూ పొందవచ్చు. దానికి ఇప్పుడు చెప్పుకునేది. అందుకని అసలు ఇప్పుడు బతికింది బ్రహ్మాండంగా బతికేసాం అనుకోండి, ఏమున్నాయి, ఏదో మాటలు ఎవరో అని ఉంటారు, ఘర్షణలు ఎవరితోనో పడి ఉంటాం, కొంచెం లాభాలు కొంచెం నష్టాలు, ఈ జీవితంలో సహజం. కొంచెం అనారోగ్యాలు, మిగిలింది ఆరోగ్యాలు. 4 బిళ్ళలు వేసుకుంటే మాయమైపోయే అనారోగ్యాలు. ఏముంది అందులో పెద్ద విషయం? హాయిగా గడుపుతుంది జీవితం, హాయిగా గడుస్తుందని ఎందుకు అనుకోకూడదు మనం? నాకైతే నేను చక్కగా అనుకుంటున్నా, 57 ఏళ్ళు బాగా జీవించేసాను ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా ఇంకా జీవించడానికి ఏముంది? 57 ఏళ్ళు ఏం చేశానో మిగిలిన రోజులు అదే చేయాలి ఉన్నంతకాలం. తినటం, తాగటం, తిరగటం, పడుకోవటం, లేవటం. కాదంటే ఇంకా ఈ ఆధ్యాత్మిక విషయాలు లేవనుకోండి, భౌతిక విషయాలు ఇంక వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో స్నేహాలు చేసి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, లేదా విషయాసక్తి, కుట్రలు, కుతంత్రాలు, లేదా మంచి పనులు చేస్తా, మంచి చేస్తా, లేదా మత ప్రచారాలు చేస్తా, దైవ ప్రచారాలు చేస్తా, ఏదో ఒకటి పెట్టుకొని ఇటు తిరుగుతూ ఉంటా. ఎందుకని? నాతో నేను ఉండలేను, నాలో నేను ఉండలేను. అందుకని ప్రపంచంలో తిరగటానికి ఏదో ఒక కారణం ఎన్నుకుంటా, ఒక మంచనో, లేదా ఒక చెడునో, లేదా ఒక దైవమనో, మతమనో ఎన్నుకొని తిరుగుతూ ఉంటా అంతే. కానీ నాతో నేను ఉండలేను, నాలో నేను ఉండలేను. నీలో నువ్వు, నీతో నువ్వు హాయిగా ఉండగలగడం మోక్షం. చక్కగా అలా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు హాయిగా ఉండు, దుఃఖం లేదు, బాధ లేదు, కష్టం లేదు కదా, హాయిగా ఉండు. కాదు అప్పుడు దాన్ని ఏదో ఒక దాంతో తలంపుతో నింపుకుంటా. ఆ నింప బాగా, అదే సాధన. దాన్ని ఎలాగైనా చేసుకో. దాన్ని తపస్సు అంటావా, ధ్యానం అంటావా, జపం అంటావా, తప్పమంటావా, నీకు ఏది నచ్చితే అది చేసుకో. ఏది చేసినా మళ్ళీ ఇంకో దాని మీద ఆధారపడబాక. ఇప్పుడు జపతపాలు చేయకపోతే ఉండలేనండి, ఆ టైంకి ఆ ధ్యానం చేయకపోతే పిచ్చెక్కిపోద్దండి, ఆ టైంకి తపస్సు చేయకపోతే పిచ్చెక్కిపోద్దండి, ఆ టైంకి ఆరాధన చేయకపోతే పిచ్చెక్కిపోద్దండి, అప్పుడు కూడా రెండో విషయాన్ని వ్యసనమే మళ్ళీ. కాదు, అవన్నీ నీకు శాంతినిచ్చి నీతో నువ్వు ఉండగలిగేలా, హాయిగా ఉండగలిగేలా చేయాలి. దాన్ని కూడా వదిలేయాలి. అందుకే పాపము ఇనప సంకెళ్ళు, పుణ్యము బంగారపు సంకెళ్ళు అని చెప్పారు. సంఖ్యల్లో 2, కానీ కోటింగ్ మెరుస్తుంది అంతే. ఇది బంగారం, అది ఇనం. అందుకని పుణ్యాన్ని కూడా వదిలేయాలి. పాప పుణ్యాలు 2 వదిలేస్తే నీతో నువ్వు ఉండగలిగావు. నిశ్చలత్వం. నిశ్చలత్వం అంటే ఏంటి? విషయాలు తెలియవని అన్నీ తెలుస్తాయి. చక్కగా కుటుంబ జీవితం గడుపుకో, హ్యాపీగా ఉండు, ఉద్వేగం లేదంతే. అన్ని పనులు ఉద్వేగం లేకుండా చేసుకో. లాభం నష్టం నిరంతరం లెక్కేసుకోబాక. నిరంతరం లాభం రావాలని ఎదురు చూసేవాడు నష్టాన్ని తెగలెక్కేసుకుంటూ ఉంటాడు. లాభ నష్టాలు వేరీ చేసుకోబాక. సంపాదించేది ఖర్చు పెట్టడానికి, వచ్చింది అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. ఏ జరుగుతూ ఉంటే జీవితంలో చిన్న చిన్న అన్ని భారీగా భావం తీసుకోబాక. భావ ఉద్వేగానికి గురవబాక. భావాలతో సాగు. ఇది ఎలాగే ఉంటుంది. ప్రపంచంలో అందరూ బతకాలి కదా, మన దగ్గర నుంచి కొంచెం పుచ్చుకొని మనకేదో వస్తువులు ఇస్తారు. ఆ దాంట్లో చిన్న చిన్న అటు ఇటు జరుగుతూ ఉంటాయి లాభ నష్టాలు. ఇచ్చిపుచ్చుకోవడం వ్యవస్థ ఇది. అందుకని భావ సమతుల్యతకు ప్రయత్నించుకో. అది ఎలాంటి సాధనైనా పర్లేదు. తర్వాత సాధన కూడా వదిలేయాలి, నువ్వే మిగలాలి. నీలో సాధన మిగిలిపోయింది, దేవుడు మిగిలిపోయాడు, గురువు మిగిలిపోయాడు, మతం మిగిలిపోయింది అనుకప్పుడు నువ్వు ఆధారపడిపోయినట్టే లెక్క. అవన్నీ నీతో నిన్ను మిగల్చాలి, నీలో నిన్ను మిగల్చాలి. అవి కూడా వదిలేయాలి. ఏదైనా పండు తినేటప్పుడు కొన్ని రకాల పళ్ళు తొక్కు తీసి బయట పారేస్తాం, ఆ పై చెక్కు అంతా చెక్కేస్తాం. కూరగాయలు కూడా కొన్ని రకాల కూరగాయలు పైన చెక్కు అంతా తీసి కూరలో వండుకుంటారు. ఎందుకని ఆ ఏర్పాటు అంటే ఆ పై చెక్కు లోపల పదార్థానికి రక్షణ, అంతే తప్ప తినడానికి పనికిరాదు. ఇప్పుడు వేరుశనగకాయలు ఉన్నాయనుకోండి, వేరుశనగ పప్పులకి రక్షణ పైన ఉన్నటువంటి ఆ బెరడం, అది పగలగొట్టి తీసి పక్కన పడేసి పప్పులు తింటాం. అలా ఇవన్నీ కూడా నిన్ను నీతో ఉంచడానికి, నీలో నువ్వు ఉండటానికి, నీతో నువ్వు ఉండటానికి, నువ్వు నీకు నచ్చటానికి, నువ్వు నీతో స్నేహం చేయగలగటానికి, నువ్వు నీతో సంతోషంగా ఉండగలగటానికి ఇవన్నీ సహకరిస్తాయి. అప్పుడు నీకు దుఃఖం ఎందుకు ఉంటుంది? అందుకే అప్పుడు ఇవి కూడా వదిలేయాల్సినవే. వదలకుండా అంటూ కూర్చుంటావు అనుకో, ఇవే నీకు కొన్నాళ్ళకి భారం అయిపోతాయి, బరువు అయిపోతాయి, దుఃఖం అయిపోతాయి. అంటించుకున్న ప్రతిదీ పుణ్యమైన పాపమైన అది నీకు భారమే అయిపోద్ది. అదే శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాలు అంటే మన ముందు తరాల మహాత్ములు రచించి ఇచ్చిన వాళ్ళ జ్ఞానానుభవ గ్రంథాలు.
ఇక్కడ ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. మళ్ళీ బుద్ధుడి దగ్గర శోకంతో వచ్చింది, ఆమె రోధించింది. బుద్ధుడు ఆమె ఎంతసేపు ఏడుస్తుందో ఏడవని మౌనంగా కూర్చున్నాడు. ఎందుకంటే ఆ రోదన తీరే వరకు ఆమె కదపకూడదు. బాగా భావోద్వేగానికి గురైన వాళ్ళు మనం ఎన్ని చెప్పిన ఉద్వేగభరితంగా ఉన్నారు. అందుకని ఆమె ఏడ్చి 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 శాంతించింది, నమస్కరించింది, తన గోడు వెళ్ళబెట్టుకుంది. నా బిడ్డలో చనిపోయాడు. అప్పుడు అడిగారు ఆయన మొత్తం చెప్పినాక, ఇప్పుడు నీకేం కావాలమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను నీకేం సహాయం చేయగలను, నా వల్ల నువ్వేం కోరుకుంటున్నావు అంటే, నా బిడ్డను బ్రతికించండి, మీరు గురువులు, మహాత్ములు, భగవాన్, దైవీ సంపన్నులు, నా బిడ్డను బ్రతికించండి అని మళ్ళీ రోధిస్తుంది. ఇప్పుడు ఆవిడ ఉన్నటువంటి భావ ఉద్వేగ రోదన అనే ఉద్వేగ పరిస్థితిలో, దుఃఖ పరిస్థితిలో అసలు చనిపోయిన వాళ్ళని బతికించరని ఊళ్ళో వాళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, అమ్మ అది జరగదు అని. అయినా విచక్షణ తీసుకోవట్లా. ఇప్పుడు ఆ మాట బుద్ధుడు చెప్పినా తీసుకోదాం విచక్షణ. ఏం చేయాలి ఆయన? అందుకని ఆయన ప్రశాంతంగా కూర్చొని, అలాగేనమ్మా తప్పకుండా బ్రతికిస్తాను అన్నారు. ముందు ఉంకొట్టాలి, ఆమెకి ఉంకొట్టారు. వెంటనే ఆమెకి దుఃఖం పోయి సంతోషం వచ్చింది. ఇప్పుడు నా కొడుకుని బతికిచ్చేస్తారు గురువు గారు. ఎందుకని బతికించను, అది కుదరదమ్మా, వల్ల అవదమ్మా, ఎవరు అలా బతికించలేరమ్మా అంటే ఇప్పుడు అసలు ఆమె ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. అప్పుడు నేను గురువుగా ఎందుకు, నేను దైవంగా ఎందుకు, నేను ఆరాధించడం ఎందుకు, ఈ గోల ఎందుకు, ఈ గొడవ ఎందుకని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకమైన వాళ్ళందరూ అలా తిడతా ఉంటారు. మీరు చూసుకోండి, బయట అన్ని మతాలు కొట్టుకుంటే గురువులు కొట్టుకుంటారు, గురువులు తాలూకు శిష్యులు కొట్టుకుంటారు, ఘర్షణలన్నీ అయ్యాయి. అందుకని ముందు బుద్ధుడు ఏం చేశాడంటే, అలాగేనమ్మా బతికిస్తానన్నాడు. ఆగిపోయింది, అంత దుఃఖం ఆగిపోయింది. ఎందుకంటే కొడుకు బతుకుతాడు అన్న ఆలోచనలోకి వచ్చింది ఆమె ఆలోచన. దుఃఖం తగ్గిపోయింది. ఆమె ఆనందంగా బతికించేయండి, బతికించేయండి స్వామి భగవాన్, నాకు తెలుసు మీరు బతికిస్తారని. అప్పుడు బుద్ధుడు అన్నాడు, అమ్మ బతికిస్తాను, కానీ నాకు కొన్ని వస్తువులు కావాలి, చాలా చిన్నవి. చెప్పండి, తప్పకుండా తీసుకొస్తాను. ఏ ఇంటిలోకైనా చావులేని ఇంటి నుండి కొన్ని ఆవాలు తీసుకురమ్మన్నారు. ఆవాలు గింజలు తాలింపులు వేస్తూ ఉంటారు. స్త్రీ కదా వంటలు వండుతూ ఉంటుంది, అదెంత పెద్ద విషయం స్వామి, ఆవాలు తీసుకొచ్చేస్తాను అని ఊళ్ళోకి పరిగెత్తుంది. మళ్ళీ పరిగెత్తబోతుంది. బుద్ధ భగవానుడు, ఆగమ్మ, నేను చెప్పిన శాంతం విన్నావో లేవో, చావులేని ఇంటి నుండి ఆవాలు తీసుకురావాలి. అలాగే స్వామి తప్పకుండా, ఎందుకు, బోల్డ్ ఇళ్ళు ఉన్నాయి అక్కడ, మా ఇంట్లో కదా చావు వచ్చింది, ఇప్పుడు పక్క ఏళ్లలోనూ చావు లేదు అని మనసులో అనుకొని నేను తెచ్చేస్తానని పరిగెత్తింది. ఇక బిడ్డను బతికించుకుందాం ఊళ్ళోకి వెళ్ళింది. పాపం అప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు. ఇంక కొడుకు చనిపోయాడు, బుద్ధుడి దగ్గరికి వెళ్ళింది, పిచ్చిదిలాగా ఉంది, ఏంటి ఇలా అయిపోయిందని. అది భావ ఉద్వేగం, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అది ఎవరికైనా జరుగుద్ది. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళింది. బుద్ధ భగవానుడు, నా బిడ్డను బతికిస్తా అన్నారు, మీరు అందరూ వినలేదు నేను చెబితేను, ఆయన బతికించగలరు, కానీ కొంచెం ఆవాలు కావాలంట ఆయనకి, కొద్దిగా ఆవాలు ఇస్తే ఆయన బతికిస్తా అన్నారు. ఆ ఇంటి వాళ్ళు, అక్కడ ఉన్న ఎన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అందరూ. అరే బతికించేస్తాడు బుద్ధుడు, ఆవాలు ఇస్తే చాలు, అదేముందమ్మా ఆవాలు తెచ్చిస్తా ఉండని లోపలికి వెళ్ళారు. ఆవాలు తీసుకొచ్చింది ఒక ఆవిడ, ఇదిగో మా ఆవాలు తీసుకెళ్ళాను. ఆవాలు తీసుకున్నాక ఆమెకు ఆలోచన వచ్చింది. కాదు, బుద్ధుడు మళ్ళీ పిలిచి మరీ చెప్పారు, మేము వెళ్ళిపోతుంటే, అమ్మ చావు లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురావాలి. ఆమె మామూలుగా అది గుర్తొచ్చి అడిగింది ఆవాలు ఇచ్చిన వాళ్ళని, రెండు బుద్ధ భగవానులు చావు లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురావాలన్నారు, మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా. అదేంటమ్మా, మొన్నే కదమ్మా మా మామయ్య గారు వృద్ధాప్యంలో 99 ఏళ్ళు మొన్నేగా చనిపోయారు, నువ్వు కూడా వచ్చావు కదమ్మా. అరే అయితే మీ ఆవాలు పనికిరావు, ఇదిగోండి అని వాళ్ళకి ఇచ్చేసింది. పక్కింటికి వెళ్ళింది. వాళ్ళు పాపం ఆవాలు తెచ్చారు, ఇచ్చారు. కాదండి, చావులేని ఇంటి నుంచి ఆవాలు కావాలి, మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా. అయ్యో అదేంటమ్మా, మొన్నేగా మా అమ్మగారు చనిపోయారు, చూసే వృద్ధురాలు అని. అబ్బాయి మీ ఇంట్లో ఆవాలు పనికిరావు. పక్కింటికి వెళ్ళింది. ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉన్నారు ఆ ముందు తరాల వాళ్ళు. ఊరంతా తిరుగుతానే ఉంది. తిరిగింది తిరిగింది తిరిగింది, అలసిపోయింది. అయితే ఓ 10 ఇళ్ళు 12 ఇళ్ళు అవగానే ఆలోచన మొదలైంది, చావులేని ఇల్లే లేదని.
ఓ 25-30 ఇళ్ళు వెళ్ళేటప్పటికి ఆలోచన బలపడింది. 50-100 ఇళ్ళు తిరిగేటప్పటికి ఇంకా బలపడిపోయింది. అసలు చావు లేని ఇల్లే కనపడతలేదు. ఓ 100 ఇళ్ళు 150 ఇళ్ళు తిరిగేటప్పటికి చావు సహజం అన్న భావన వచ్చింది. అలా ఊరంతా 100 ఇళ్ళన్నీ తిరిగేసింది. అప్పటికే అసలు చావు లేని ఇల్లే లేదు. ప్రతి మనిషి తన వాళ్ళని పోగొట్టుకున్నవాడే. చావు అనేది ఇక్కడ సహజమైన విషయము అని ఆమె బుద్ధి గ్రహించింది. ఇప్పుడు ఉద్వేగము తగ్గింది, చావుని సహజంగా తీసుకునే భావం వచ్చింది. అది సంతోష భావం కాదు, అక్కడ సంతోషం లేదు, దుఃఖం లేదు, చావు సహజము. ఒకవేళ ఉంటే ఆ భావనలో కొంచెం బాధే ఉంటుంది, ఎందుకంటే పోగొట్టుకున్నాం కాబట్టి. కానీ ఉద్వేగము లేదు, ఇంతకుముందు ఉద్వేగం లేదు, నిరసించిపోయింది. కానీ మనసు అంగీకరించింది, ప్రతి ఇంటిలో చావు ఉంది, చావు లేని ఇల్లే లేదని. అసలు చావు అనేది సహజంగా ఉంది అన్ని చోట్ల. అందరూ తమ వాళ్ళని ఎవరొకరిని కోల్పోయిన వాళ్ళే ఉన్నారు, అయినా వాళ్ళు అలా బతుకుతూనే ఉన్నారు. ఇది సహజం ఈ భూమి మీద. చావును అంగీకరించక తప్పదు, అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, బాధ అయినా కష్టమైనా అని ఒక సమస్థితికి ఆమె ఉద్వేగం తగ్గింది, భావస్థితికి వచ్చేసింది, భావ ఉద్వేగం తగ్గింది. ఇంకా మాట్లాడలేదు, మౌనంగా ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వచ్చి బిడ్డ శవాన్ని కాల్చేయమని చెప్పింది. ఆవిడికి అర్థమైంది, సత్యం ఆవిడికే బాధపడింది. బిడ్డ శవాన్ని అందరూ తీసుకెళ్లారు, కాల్చేశారు. రోధిస్తుంది, కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి, బాధ వస్తుంది, బిడ్డ చనిపోయాడు. ఇంతకు ముందు ఉద్వేగం లేదు. విచక్షణ కోల్పోయి తన బిడ్డను బతికించేయమని మహిమలు మాయలు అద్భుతాలు కోరుకున్న ఉద్వేగం అక్కడ లేదు. ఇప్పుడు మనం కూడా మహిమలు మాయలు అద్భుతాలు కోరుకునే వాళ్ళు ఎవరైనా అది డబ్బు కోసమో దేనికోసమైనా, ఇదిగో ఈ ఉద్వేగాలకు లోనవుతున్న వాళ్ళు, వాళ్ళంతా దుఃఖాలకు మళ్ళీ లోనవుతారు. ఎందుకంటే ఆ ఉద్వేగ స్థితి ఇక్కడ ఉండదు. ప్రపంచంలో ఏది ఎలా జరగాలి అలాగే జరుగుతుంది, నీ వల్లే జరుగుతుంది అంతా. మరణాలు అయితే తప్ప అసలు. డబ్బు కూడా నువ్వు ఎంత కష్టపడితే అంత వస్తుంది, అందరికీ అన్ని అవకాశాలు రావు, దాన్ని నువ్వు అంగీకరించాలి. కొంతమంది కొన్ని రకాల అవకాశాలు వస్తాయి, కొంతమంది కొన్ని రకాల నిపుణతలు పెంచుకుంటారు. అలా కృషితో నాస్తి దుర్భిక్షం, అంతే. ఎవరు ఏ వైపు ఎంత కృషి చేశారో అందులో అంత పొందుతారు. ఆ సమస్థితికి ప్రయత్నం. ఇప్పుడు భావ ఉద్వేగం అణిగిపోయింది ఆవిడికి. బిడ్డను కాల్చేశారు, తీసుకెళ్లారు, అంగీకరించారు. అక్కడి నుంచి ఇంకా మౌనంగా ఇప్పుడు ఆమెకి ఒక నిస్పృహ ఆవరించింది, కానీ అది ఉద్వేగంగా లేదు. ఉన్నొక్క కొడుకు పోయాడు, ఒంటరితనం అయిపోయింది, అన్ని తెలుస్తున్నాయి. విచారకరమైన విషయం అది, భావం విచారకరమే. బుద్ధ భగవానుడు అక్కడ ఆశ్రమానికి వెళ్తుంది, అక్కడ శిష్యులందరూ ఉన్నారు, రోజు ఆయన ప్రవచనాలు ఉంటాయి. ప్రశాంతంగా అక్కడ కూర్చుంటుంది, ఎవరితో ఏం మాట్లాడట్లా. బుద్ధ భగవానుడు ఆమెనేమి కదపట్ల అసలు, ఎందుకని ఆమెకు అర్థమైందని ఆయనకి అర్థమైంది. అర్థం అవటం కోసంగా ఆయన చెప్పింది. ఆయనే నేను మహిమలు మాయలు అద్భుతాలు చేస్తానని చెప్పలేదు, ఎవరు చేయలేదు, ఎవరు చేయలేరు. చేస్తారని మీరు నమ్ముతున్నా, చేయగలమని వాళ్ళు చెబుతున్నా, 100కి 100 మీరు మోసపోతున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు. ఆధ్యాత్మికతని చంపేస్తున్నారు, దైవత్వాన్ని చంపేస్తున్నారు ఇటువంటి వాళ్ళందరూ. ఒక సహజ సామాన్య మనిషి తను సహజంగా సాధన చేసుకొని తన జీవితంలోనే సుఖదుఖాల మధ్యలో ఉన్న మోక్షాన్ని, తన జీవితంలోనే ఉంది సుఖదుఖాల మధ్యలో మోక్షస్థితి ఉంది, అది శాంతితో కూడిన ఆనందమయ జీవితం. అన్ని భావాలు తెలుస్తాయి, ఉద్వేగం ఉండదంటే. సుఖ ఉద్వేగం కానీ, దుఃఖ ఉద్వేగం కానీ, కోరికల ఉద్వేగంగానే ఉండదు. సమస్థితిలో వెళ్తూ ఉంటుంది, అన్ని కోరికలు తీర్చుకుంటాను సమస్థితిలో. దాన్నే ధర్మము అన్నారు. ధర్మంగా అన్ని తీర్చుకోమని చెప్పారు, ధర్మజీవనం. అధర్మానికి ఎప్పుడు వెళ్తావు అంటే ఉద్వేగం అధికమైనప్పుడు అధర్మానికి వెళ్తావు. ఉద్వేగ భరితుడు కాకు, సమస్థితిలో సాగు. అది అంతే తప్ప జీవించొద్దని చెప్పలేదు, జీవితం ఆనందంగా జీవించమన్నారు. ఉద్వేగాలు లేని జీవితమే ఆనందంగా ఉంటుంది అన్నారు. అధర్మానికి ఎవరు వెళ్తారు? ఉద్వేగపూరితమైన వాళ్ళు ధర్మంగా ఉండలేక అధర్మానికి వెళ్తారు. అందుకని ధర్మము విధానమే నీకు మోక్షము. నువ్వు ధర్మంగా ఉండగలుగుతున్నావు అంటే మోక్షంగా ఉన్నావు. దాన్ని మనం మంచి అని చెప్పుకున్నావు. నువ్వు రోజు మంచిగా ఉండగలుగుతున్నావు అంటే మోక్షంలో ఉన్నావు.
అదే మోక్షస్థితి. ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వేదో నీ భార్య నిన్నేదో ఒక మాట ఉంది, ఇంట్లో వాళ్ళే నీకు కోపం వచ్చింది, కానీ నువ్వు మంచిగా ఉండగలుగుతున్నావు, తిరిగేమి అనలేదు, నువ్వు మోక్షస్థితిలో ఉన్నావు, నీ భావ ఉద్వేగాల మీద నీకు అదుపు ఉంది. అలా భర్త ఏదో అన్నాడు, నువ్వు మామూలుగా ఉండగలుగుతున్నావు, మళ్ళీ కలిసిమెలిసి హాయిగా ఉండగలుగుతున్నావు, సంతోషంగా ఉండగలుగుతున్నావు. నువ్వు రియాక్ట్ అయిపోయి దాన్ని ఇంకా తెంపట్లేదు. అలా ఏ బంధాలలోనైనా రియాక్ట్ అయిపోయి నెగిటివిటీని తెంపుకోకుండా, సాగదీసి తెంపుకోకుండా, దాన్ని అక్కడికి అర్థం చేసుకొని కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళందరూ మోక్షంలో ఉన్నవాళ్ళే. మోక్షం అంటే ఎందుకంటే అద్భుతమే ఉండదు. మరి 100 సంవత్సరాలు జీవించినటువంటి ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు రోజు అద్భుతాలు చేస్తూ పద్మాసనాలు వేసుకొని గాలిలో తేలిపోయి భూమి మీద కాకుండా సాధన చేశారనుకుంటున్నారా? అందరూ భూమి మీద బతికారు, మనలాయన బతికారు, మామూలుగానే బతికారు. కానీ భావోద్వేగాల అదుపును సాధించుకున్నారు. భావాలు ఉండడం తప్పు కాదు, ఉద్వేగాల అదుపు కావాలి. అది అనుభవం మీద వస్తుంది, జ్ఞానం మీద వస్తుంది. అలా మీరు ఎవరితోనైనా భావస్పందనలు తేడా వచ్చినప్పుడు ఆ ఉద్వేగాన్ని ఆపుకొని ఆ వ్యతిరేకతని ప్రదర్శించకుండా మళ్ళీ అది ఒక రెవెంజ్ లాగా, కక్షలాగా, దాన్ని కసిలాగా మలుచుకోకుండా, మనుషులు ఇలా ఉంటారులే పాపం, తెలియక ఇలా ప్రవర్తిస్తారులే, ఏముందిలే మనకి కోపతాపాలు వస్తే వాళ్ళకే వచ్చి నేను సర్దుకుంటూ ఎవరైతే కలిసిమెలిసి సాగిపోతారో వాళ్ళందరూ మోక్షంలో ఉన్నవాళ్ళే. మోక్షంలో ఉన్నవాళ్ళు కలవలేనప్పుడు మౌనంగా ఉంటారు. అంటే ఒక్కోసారి కలిసిమెలిసి సాగుతామంటే ఎదుటోళ్ళు కూడా కలవాలిగా. మనం కలిసిమెలిసి సాగాలన్నా ఎదుటోళ్ళు కలవాలిగా. ఆ జ్ఞానం అందరికీ ఉండాలిగా. అందుకని అలాంటప్పుడు మనం మౌనంగా వెళ్ళిపోతాం. మనకేం విరోధం లేదు. విరోధం ప్రదర్శించేవాళ్ళు ప్రదర్శించుకొని, ఇప్పుడు ఏముంది, మనం తిడతారు, దుష్ప్రచారాలు చేస్తారు, కానీ ఏమవుద్ది? ఎవరైతే మీదకి వచ్చి మీద పడి కొట్టడం కుదరదో, కొడితే చట్టాలు ఉన్నాయి, ఇక్కడ శాసనాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. ధర్మం అనేది ప్రపంచంలో ఉంది, అదేం చచ్చిపోలేదు పూర్తిగా, దాన్ని ఎవరు చంపలేరు కూడా. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావా ఆచరించవా అనేది అంతే. అందుకని కలిసిమెలిసి సాగటంలో ఇబ్బంది వచ్చినప్పుడు మౌనంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ధర్మాలు, బాధ్యతలు, కర్తవ్యాలు ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. సింపుల్ అండి. కలవటం కుదరదు అన్నప్పుడే దుష్టులకు దూరంగా ఉండండి అన్నారు. వాళ్ళ దుష్టత్వం కలవనివ్వట్ల. మనకు అర్థమైంది, కలుద్దాం అనుకుంటున్నాం కలిసిమెలిసి, కానీ దుష్టులు. అప్పుడు దుష్టులకు దూరంగా ఉండి అంతే. ఏముంది అందులో? మౌనంగా ఉండు, దూరంగా ఉండి నీ పని నువ్వు చేసుకో. ప్రపంచం చాలా విశాలమైంది. అయినా బ్రతికేది నువ్వు నీతో, నీలో నువ్వు, నీతో నువ్వు. గొడవ ఏముంది అందులో? చుట్టూ ఉన్నోళ్ళు ఉంటారు, కుటుంబ సభ్యుల పేరు మీద ఉండొచ్చు, బంధుమిత్రుల పేరు మీద ఉండొచ్చు, సమాజంలో మనుషుల పేరు మీద ఉండొచ్చు, ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉండొచ్చు, వదిలే. ఏముంటాయి ఇబ్బందులు? దుష్ప్రచారాలు చేస్తారు, ఇబ్బంది ఏదో కలిగిస్తారు. అది దాని గురించి ఎందుకు ఆలోచన? మనం బతుకుతూ పోదాం. అసలు వాళ్ళ ఆలోచనలోంచి తీసేస్తే, వాళ్ళ గురించి ఆలోచించడమే మానేస్తే, భావానికి ఉద్వేగాన్ని కలపకుండా వదిలేస్తే అది మోక్షము. అందుకని మోక్షము నిత్య జీవితంలో ఉంది మనకి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడల్లా మోక్షంలోనే ఉన్నారు. ఆ ప్రశాంతత నుంచి చెడు కన్నా వెళ్తాం, మంచి కన్నా వెళ్తాం. నిత్యం భావ మార్పులు జరుగుతూ ఉంటాయి, క్రియా మార్పులు జరుగుతూ ఉంటాయి. అదే మెలకువ అంతా. దాని నుంచి సుఖం అన్నా వస్తూ ఉంటుంది, దుఃఖం అన్నా వస్తూ ఉంటుంది. అయితే సుఖాన్ని తర్వాత కలిగే తృప్తి, ఒక సమస్థితి, అది మోక్షమే. దుఃఖం తర్వాత సమస్థితి, అది మోక్షమే. ఇప్పుడు దుఃఖానికి ఒక ఉదాహరణ చెప్పాను. ఇది రియల్గా బుద్ధుడి దగ్గర జరిగింది. బుద్ధుడి చరిత్రలో ఈ సంఘటన ఉంది. తన కొడుకే చనిపోతే ఆయన సహజ స్థితికి రావడానికి అంత టైం పట్టింది, అంత అవగాహన ఆమెకి కల్పించవలసి వచ్చింది. అది మహాత్ములు మనకి చేసేటువంటి, కొంచెం అందించేటువంటి చేయూత సహకారం ఏంటంటే ఆ జ్ఞాన సహకారం. అమ్మ అందరిళ్లలో చావు ఉంటుంది అని అందరూ చెప్పారు ఊళ్ళో వాళ్ళు, కానీ ఆమె వినలేదు. అప్పుడు ఇప్పుడు బుద్ధుడు చెప్పిన వినదామే. ఆ విషయం బుద్ధుడికి తెలుసు. ఎలా చెబితే అర్థమవుద్దో అలా చెప్పారు ఆయన. ఆవాలు తీసుకురమ్మన్నారు చావు లేని ఇంటి నుంచి. అలా అన్నిళ్ళు తిరిగింది, ప్రయత్నించింది. అలా మనకు ఒకవేళ ఎవరో చెప్పకపోయినా, ఏమీ చెప్పకపోయినా, ఏ గురువుని అనుసరించకపోయినా, ఏ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళకపోయినా, మామూలు జీవితం జీవించినా
జీవించినంత కాలం మనకు కలిగేటువంటి సుఖదుఖ అనుభవాలన్నీ మన జ్ఞానాన్నే ప్రసాదిస్తాయి. కొంచెం జ్ఞానాన్ని ముందే తెలుసుకున్న వాళ్ళు దుఃఖాల్లోకి ఎక్కువ వెళ్ళరు. అంతే, మోక్షం అనేది ఎప్పుడూ ఉంది. సుఖానికి దుఃఖానికి మధ్యలో మోక్షమే ఉంది. సుఖానికి మొదల్లో మోక్షమే ఉంది, సుఖం తర్వాత మోక్షమే ఉంది. దుఃఖానికి మొదట్లో మోక్షమే ఉంది, దుఃఖం తర్వాత మోక్షమే ఉంది. అంటే సుఖ దుఃఖములన్నీ కూడా మోక్షానికి మధ్యలో ఎగిసిపడుతున్న భావోద్వేగాలు. మోక్షం అనేది ఒక సమస్థితిలో సాగిపోతున్నటువంటి నదీ ప్రవాహం. మోక్షం ఏంటంటే ఒక సమస్థితిలో నదీ ప్రవాహం వెళ్ళిపోతుంది. అక్కడక్కడ నదీ ప్రవాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. కారణం ఏంటంటే అక్కడ ఏ రాళ్ళు అడ్డం వచ్చి దాన్ని గుద్దుకొని ఎగిసిపడి ఉండొచ్చు, లేదా ప్రవహించేటువంటి దిశలో ఎత్తు పల్లాలు అధికమైన ఉండొచ్చు. అప్పుడు మనకి అది ఎగిసిపడినట్టు కనపడుతుంది. అది భావ ఉద్వేగం. భావోద్వేగాలు లేకపోవటం అంటే అసలు నది ప్రవహించకుండా ఉండటం కాదు, ఆగిపోయి కాదు. నది మామూలుగా అది ప్రవహించుకుంటూనే ఉంది. అలా మనం మామూలుగా జీవించుకుంటూనే ఉంటాం. కొన్ని చోట్ల అది ఎగిసిపడినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు డ్యాములు కట్టి దాన్ని ఆపి అవసరమైనప్పుడు ఆ నీళ్లు వదిలేరనుకోండి, మంచి ఫోర్సుగా వచ్చి పడిపోతుంటాయి. ఒరిజినల్గా నదీ ప్రవాహం అంత ఫోర్సుగా వెళ్దాం, దాన్ని ఎక్కడ ఆపకుండా ఉంటే అది సహజంగా వెళ్ళిపోద్ది. అలా భావాలు సహజంగా, జీవితం సహజంగా సాగించుకోవటానికి మనం చేసే ప్రయత్నం, ఉద్వేగాలు వచ్చినప్పుడు ఎగిసిపడకుండా వాటిని అర్థం చేసుకునే అవగాహనతో సహజంగా జీవించే ప్రయత్నం, అదే మోక్షం. ఎప్పుడు మనిషి జీవితం మొదట మోక్షంలోనే ఉంది. అందులో ఒక సుఖ భావోద్వేగం ఎగిసిపడింది. ఎగిసి పడిపోయినాక మళ్ళీ మోక్షమే అయింది అది. అలాగే ఒక దుఃఖ భావోద్వేగం ఎగిసిపడింది. ఎగిసి పడకముందు మోక్షమే ఉంది, మోక్షంలోనే ఎగిసిపడింది, తర్వాత మళ్ళీ ఎగిసిపడినాక అది మోక్షమే. అందుకని ఎగిసిపడుతున్న భావోద్వేగాలను గమనించి మోక్ష స్థితిలోనే ఉన్నాం, అందులో సుఖ దుఃఖ భావోద్వేగాలు ఎగిసిపడుతున్నాయని తెలుసుకోండి. అంతే తప్ప మోక్షం పొందేది కాదు, సాధించేది కాదు. ఇప్పుడు ఎగిసిపడే భావోద్వేగాలు అదుపు వస్తే అది సమంగా సాగుతుంది అనుకోండి జీవిత ప్రవాహం. అంటే సుఖాలు వచ్చినాయి, దుఃఖాలు వచ్చినాయి, కానీ తీవ్రమైనటువంటి విధంగా నేను ఎగిసిపడతల్లా, అవగాహనతో అర్థం చేసుకుని సాగిపోతున్నా. అప్పుడు అదంతా మోక్షస్థితే, సమస్తం మోక్షస్థితి అది. అందుకని మోక్షం అందరూ పొందగలరా అనేటువంటి సందేహం అక్కర్లా. ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నాం. మోక్షములో నుంచి, ఆ శాంతిలోంచి, ఆ నిశ్చలత్వంలోంచి, ఆ సాఫీగా సాగిపోతున్నటువంటి ఆ జీవితంలోంచి ఎక్కడో దుఃఖం ఎగిసిపడింది, ఎక్కడో సుఖం ఎగిసిపడింది, ఎక్కడో భయం ఎగిసిపడింది, ఎక్కడో బాధ ఎగిసిపడింది. అంతే, అక్కడక్కడ ఎగిసిపడినాయి. ఎగిసిపడిన వాటిని బలంగా పట్టుకొని సహజంగా సాగిపోతున్న జీవితాన్ని పట్టించుకోవట్లే మనం. అదంతా మోక్షమే. మోక్షంలో ఎగిసిపడుతున్నాయి. ఈ ఎగిసిపడే వాటి అదుపు కోసం ఆధ్యాత్మికత, అంతే తప్ప పూర్తిగా నశించిపోవటం కాదు. నదీ ప్రవాహం సాగుతూనే ఉంటుంది, ఆగిపోదు. ఎగిసిపడటం ఆగిపోద్ది. అలాగే భావాలు, ఆలోచనలు అన్నీ సాగుతూనే ఉంటాయి, అవేమీ ఆగిపోవు. భావ ఉద్వేగాలు ఆగిపోతాయి. ఆగిపోతాయి అంటే రావచ్చు, కానీ సరి చేసుకునే సామర్థ్యం వస్తుంది, అవగాహన శక్తి వస్తుంది, జ్ఞానశక్తి వస్తుంది, అంగీకరించి సాగటం వస్తుంది. ఇది మోక్షం. అందుకని మోక్షం అందరూ పొందలేకపోవడం ఏమి లేదు. ఆల్రెడీ మనిషి అనేవాడు మోక్షంలోనే ఉంటాడు ఇప్పుడు. అందులో భావోద్వేగాలు ఎగిసిపెడుతూ ఉంటాయి అంతే. ఇంకా అర్థం కాకపోతే మీరు స్పష్టంగా మళ్ళీ ప్రశ్న అడగండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జీవితం భావోద్వేగాల మయం. ఇందులో సాధన భావ ఉద్వేగాల అదుపు. ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత మోక్ష స్థితికి వస్తావు. అది కేవలం జ్ఞానంతో, అవగాహనతో, అర్థం చేసుకోవడంతో కుదురుతుంది అంతే. అందుకే శీర్షికలు చెప్పుకుంటున్నాం. అర్థమయ్యి నచ్చి ఇందులో ముందుకు సాగుతున్న వాళ్ళు అర్థమైన విషయాల్లో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. అసలు నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు వినబాకండి. నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో మళ్ళీ ఏదన్నా శత్రుత్వ భావాలు పొడసూపుతూ ఉంటే, ఎందుకంటే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన శత్రువులు మన వాళ్లే అయి ఉంటారు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శత్రుత్వం తెలియని వాడి మీద రాదు. ఇప్పుడు అమెరికాలో ఎవడో ఉన్నాడు, ఆడి మీద శత్రుత్వం మనకేమవుతుంది, ఎవడో అసలు తెలియదుగా. అదే శత్రుత్వ మిత్రుత్వాలు ఎప్పుడు తెలిసిన చోటే పడతాయి. అందుకని అలా పాపం శత్రుత్వం పెంచుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం,
నా కోసం మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మళ్ళీ మీరు శత్రుత్వము, కోపతాపాలు అనేటువంటి భావ ఉద్వేగాలు అసలు పెంచుకోవద్దు. చక్కగా నన్ను క్షమించేసి, వాడు అతి సామాన్యుడు, వాడే చెబుతున్నాడు వాడికి ఏమి తెలియదని, వాడికి ఎటువంటి అనుభవమో కాలేదని, వాడే చెబుతున్నాడు వాడేదో విద్యార్థిగా ఏదో నేర్చుకొని చదువుకుంటున్నానని, ఆడితో మనకెందుకు అనుకొని చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.